మన ఆన్లైన్ పాలిటీ కోర్సులో భాగంగా ఇప్పటికే రఘురామ్స్ అకాడమీ యాప్ ద్వారా షెడ్యూల్స్ అనే టాపిక్ వరకు మనం వచ్చేసాం. దాదాపు ఒక 33-34 వీడియోలు అయిపోయినాయి. షెడ్యూల్స్లలో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 7th షెడ్యూల్ వరకు ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. 8వ షెడ్యూల్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, 8వ షెడ్యూల్ భాషలకు సంబంధించింది. దీని మీద మనకి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి. బేసిక్ బిట్స్ ఉన్నాయి, ఎనాలిటికల్ బిట్స్ ఉన్నాయి. భాషలు, లాంగ్వేజెస్. ప్రీవియస్ క్లాస్లో షెడ్యూల్ అంటే అర్థం ఏంటి, ఆర్టికల్స్ అంటే అర్థం ఏంటి, భాగాలు అంటే అర్థం ఏంటి, భాగాలు ఎన్ని, అదంతా అయిపోయింది. ఆర్టికల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అయిపోయింది. షెడ్యూల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అయిపోయింది. ఎన్ని షెడ్యూల్ అని చెప్పుకునే క్రమంలో 7 షెడ్యూల్ అయిపోయాయి. ఇప్పుడు ఇది 8వ షెడ్యూల్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. 8వ షెడ్యూల్ భాషలకు సంబంధించింది. భాషలు, లాంగ్వేజెస్కి సంబంధించింది ఇది 8వ షెడ్యూల్. దీని మీద మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్నో రకాల బిట్స్ ఉన్నాయి. చూడండి, మీకు మొత్తం అంటే ఈ భాషలకి సంబంధించి మనం వేటి మీద ఫోకస్ చేయాలి ఏమంటే, భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఎన్ని భాషల్ని చేర్చారు, ఆ భాషల గురించి, రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు ఉన్నాయి, తర్వాత కొత్తగా చేర్చబడిన భాషలు ఎన్ని, ఒకటి. నెక్స్ట్ వన్, అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు. అట్లనే క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్. క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్ ఎన్ని భాషలకు ఇచ్చారు, దానికి సంబంధించిన అంశాలు. అట్లనే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే 343, 344, 345, 347, 348, ఇంకా మనకి 350 సబ్ క్లాస్ ఏ, 350 సబ్ క్లాస్ బి, 394 ఏ ఆర్టికల్, 351 కూడా, 351 ఇది కూడా. ఈ ఆర్టికల్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. అవి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారో అవి. ఇట్లా మనం భాషలకి సంబంధించి చాలా డెప్త్గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే మన కోర్సే, మన ఆన్లైన్ పాలిటీ కోర్సు ఉద్దేశమే బేసిక్ అంశాల నుంచి డెప్త్ వరకు, ఆ చివర ఎంతవరకు ఉందో ఆ చివర వరకు పోవటం. అట్లా మనం ప్రతిదీ కంప్లీట్గా తెలుసుకోవటం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. చూడండి, ఇప్పుడు భాషలకు సంబంధించి 1 by 1 చూద్దాం. ఈ 1 by 1 అంశాలలో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు. 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగం ఎన్ని భాషలు అయితే గుర్తించిందో, 8వ షెడ్యూల్ భారత రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి చెప్తుంది. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చేటప్పుడే 8వ షెడ్యూల్ ఉంది. ఇక్కడ మీరు బాగా చూడండి. ఫస్ట్ నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీరు ఆల్రెడీ ఇప్పటికే ప్రీవియస్ వీడియోలు చూశారు. ఇదంతా మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత తెలుగు మెటీరియల్, మన నోట్స్ ఏంటో పాయింట్స్ వైజ్గా రాసుకున్న నోట్స్ అది చూపించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ వర్షన్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ వర్షన్ చూపించడం జరుగుతుంది. లాస్ట్లో దీని మీద ఎట్లా బిట్స్ వస్తాయో అది ఈ క్లాస్ ఇప్పుడు మీకు ఈ ప్రకారంగా మనం చెప్పుకుంటాం. తెలుగు మీడియం వాళ్ళకి యూజే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజే, అట్లా ఇద్దరికి ఉపయోగపడేది. ముందు ఇక్కడ తెలుగులో క్లియర్గా చూడండి. 8వ షెడ్యూల్లో మనకి
ఇది రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడే ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8. షెడ్యూల్ అంటే అర్థం ఏంటి? ప్రీవియస్ క్లాస్లో అయిపోయింది. 8 షెడ్యూల్, 8లో 7 ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇది 8వది. ఈ 8వ షెడ్యూల్ భాషలకి సంబంధించింది. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్, భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎన్ని భాషలు 8వ షెడ్యూల్లో ఉన్నాయి? ఎన్ని భాషల్ని గుర్తించి 8వ షెడ్యూల్లో చేర్చారు? ఎన్ని భాషలు అంటే 14. ఎన్ని భాషలు? 14 లాంగ్వేజెస్, 14 భాషలు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు గుర్తించబడిన భాషలు 14. ప్రస్తుతం ఎన్ని భాషలు అంటే 22 భాషలు గుర్తించబడిన భాషలు. 8వ షెడ్యూల్లో చేర్చబడిన భాషలు ప్రస్తుతం ఏంటంటే 22. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎన్ని? 14. ఇక మనకి ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు, భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు గుర్తించబడిన 14 భాషలలో ఈ క్రింది వాణిలో సరి అయినవేవి, సరిగానివేవి? ఇలాంటి ప్రశ్న అడుగుతారు. 14 భాషల్లో సరి అయిన భాష ఏది, సరిగాని భాష ఏది? ఎగ్జామ్లో అలాంటి ప్రశ్న అడుగుతారు. హిందీ, ఇంగ్లీష్, కొంకణి, మణిపురి. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఇట్లా స్టేట్మెంట్స్ 1, 2, 3, 4 ఇలా స్టేట్మెంట్స్ ఇస్తారు. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు 14 భాషలు గుర్తించారు. ఆ 14 భాషలలో సరి అయిన భాషలు గుర్తించండి. హిందీ ఉందా, ఇంగ్లీష్ ఉందా, కొంకణి ఉందా, మణిపురి ఉందా? ఇట్లా ఇచ్చి ఏ 1, 2 సరైనవి, బి 2, 3 సరైనవి, ఇట్లా మనకి ప్రశ్నలు ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ మీకు ఇచ్చినవి చూడండి. హిందీ ఉంది, ఇంగ్లీష్ లేదు, కొంకణి లేదు, మణిపూర్ లేదు. అప్పుడు లేదు, రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ భాషలు లేవు. ఓన్లీ 14 భాషల్లో ఇక్కడ కరెక్ట్ ఏదంటే హిందీ. ఇలాంటి ప్రశ్నలు మనం చేయాలంటే చూడండి, ఇక్కడ 14 భాషల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 14 భాషలు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. చూడండి, ఆ 14 భాషలు అస్సామీ భాష, కాశ్మీరీ, పంజాబీ, అస్సామీ, కాశ్మీరీ, పంజాబీ. నెక్స్ట్ మరాఠీ, ఒరియా భాష, దాన్ని ఇప్పుడు ఒడిషీ అట్లా పిలుస్తున్నాం మనం. బెంగాలీ, గుజరాతీ, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్, సంస్కృతం, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 14. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు గుర్తించబడిన భాషలు ఎన్ని అంటే 14. 8వ షెడ్యూల్లో ఫస్ట్ ఎన్ని భాషలు ఉండేవి? 14 ఉండేవి. 14 భాషలే ఉండేవి 8వ షెడ్యూల్లో. ఆ 14 ఎవరైనా ప్రాక్టీస్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోవాలి. ఈ 14 భాషల్లో ఇంగ్లీష్ ఉందా? ఈ 14 భాషల్లో కొంకణి ఉందా, మణిపురి ఉందా, నేపాలీ ఉందా, బోడో ఉందా, డోగ్రీ ఉందా, మైథిలి ఉందా, సంతాలి ఉందా, సింధ్ ఉందా? ఇవన్నీ లేవు. 14 స్టార్టింగ్ ఇది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఇవే ఉన్నాయి. 1950 జనవరి 26న 8వ షెడ్యూల్లో ఈ 14 భాషలే ఉన్నాయి. కాలక్రమంలో 15వ భాషగా సింధ్ని గుర్తించారు. సింధ్ని 8వ షెడ్యూల్లో చేర్చారు. ఇయర్ 1967. ఏ రాజ్యాంగ సవరణ? 21వ రాజ్యాంగ సవరణ. ఇది ఇంపార్టెంట్. 15వ భాషగా సింధ్ని గుర్తించారు. ఎప్పుడో 1967లో. ఏ రాజ్యాంగ సవరణ? 21వ రాజ్యాంగ సవరణ. 16, 17, 18. కొంకణి, మణిపురి, నేపాలీ. ఈ 3 భాషలను
ఒకటేసారి గుర్తించారు. 1992 ఏ రాజ్యాంగ సవరణ అంటే 71వ రాజ్యాంగ సవరణ. దీన్ని ఈ రాజ్యాంగ సవరణ 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ రాజ్యాంగ సవరణ అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రీవియస్ క్లాసులో నేను చెప్పాను. మన యాప్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక మనకి ఇంకేమున్నాయి, 19, 20, 21, 22. 19, 20, 21, 22. 19వ భాషగా బోడో, 20వ భాషగా డోగ్రి, 21వ భాషగా మైథిలి, 22వ భాషగా సంతాలిని గుర్తించారు. ఇదెప్పుడు జరిగింది? 2003లో ఏ రాజ్యాంగ సవరణ అంటే 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చివరి 4 భాషలను గుర్తించారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ప్రెజెంట్ హౌ మెనీ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ అంటే 22 భాషలు అని చెప్పాలి. 22 భాషల సీక్వెన్స్ ఇది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడే ఈ 14 భాషల్ని గుర్తించారు. అవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ 14 గాక 15వ భాష ఎప్పుడు? 15వ భాష ఏంటది? సింధుని ఎప్పుడు? 1967లో. ఏ రాజ్యాంగ సవరణ? 21వ రాజ్యాంగ సవరణ. మీరు ఇక్కడ చూడండి, భాషలకి సంబంధించిన రాజ్యాంగ సవరణలు 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణ, ఆ రెండింటిని కలిపితే వచ్చేదే 92వ రాజ్యాంగ సవరణ. రెండు ఇంపార్టెంటే కదా. అంటే మీరు ఇట్లా కూడా చూసుకోవచ్చు. 21వ రాజ్యాంగ సవరణ ఏ భాష? సింధు భాష 15. అట్లనే 71వ రాజ్యాంగ సవరణ 16, 17, 18 భాషలు, కొంకణి, మణిపురి, నేపాలి. 92వ రాజ్యాంగ సవరణ 19, 20, 21, 22. 19, 20, 21, 22 ఆ భాషలు మనం చెప్పుకున్నాం. బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి. ఇవి 2003లో గుర్తించారు. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చారు. 21వ రాజ్యాంగ సవరణ అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రీవియస్ క్లాస్లో చెప్పా. భారత రాజ్యాంగం అనే పుస్తక గ్రంథానికి 21వసారి చేసిన కరెక్షన్. భారత రాజ్యాంగం అనే పుస్తకానికి 21వసారి చేసిన కరెక్షన్ అంటే 21వ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు జరిగింది? 1967. 71వ రాజ్యాంగ సవరణ 71 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 71వసారి చేసిన కరెక్షన్ అని. ఆ కరెక్షన్ ద్వారా ఏం చేశారు? ఇంకో 3 భాషలు చేర్చారు 8వ షెడ్యూల్లో. 92వ రాజ్యాంగ సవరణ అంటే 92వసారి చేసిన కరెక్షన్. 92వసారి చేసిన కరెక్షన్ అని చెప్పి అర్థం రాజ్యాంగం అనే గ్రంథానికి. అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పా. ఇవి లాంగ్వేజ్కి సంబంధించినవి. ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సవరణలు గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజ్యాంగ సవరణలు ఇక్కడ చెప్పిన ఈ 3 ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరంలో చేశారో గుర్తుపెట్టుకోవాలి. వాటి ద్వారా ఏ భాషలు చేర్చారనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇవి కాక ఇంకా మనకి ఎగ్జామ్లో అడిగే అంశాలు ఈ బోర్డు మీద ఇక్కడ చూడండి. భారత రాజ్యాంగాల్లో ఇప్పుడు మొత్తం 22 భాషలు 22 ఉన్నాయి. స్టార్టింగ్లో 14, తర్వాత 8 యాడ్ అయినాయి. మొత్తం 22 లాంగ్వేజ్లు రికగ్నైజ్ చేయబడ్డవి 22 అని చెప్పినాం. ఈ 22 భాషల్లో ఇంగ్లీష్ లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగ రచన జరిగింది మళ్ళీ ఇంగ్లీష్లోనే. భారత రాజ్యాంగ రచన జరిగింది ఇంగ్లీష్లోనే. కానీ 8వ షెడ్యూల్లో రాజ్యాంగం చే గుర్తించబడిన భాషలు 22 అంటే ఆ 22లో మటుకు ఇంగ్లీష్కి స్థానం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మనకు ఎగ్జామ్లో అడిగే అంశాలు 8వ షెడ్యూల్లో గుర్తించబడినప్పటికీ 8వ షెడ్యూల్లో 22 భాషలలో ఒక భాషగా గుర్తించబడినప్పటికీ ఏ రాష్ట్ర అధికార భాషగా లేనివి ఏవి? 8వ షెడ్యూల్లో గుర్తించబడినప్పటికీ ఏ రాష్ట్ర అధికార భాషగా లేని భాష లేదు? సింధ్ ఒకటి, సంస్కృతం ఒకటి. సింధు, సంస్కృతం అనే భాషల్ని రాజ్యాంగం గుర్తించింది. 22 లాంగ్వేజ్లో అవి కూడా ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రానికి అవి అధికార భాషలు కావు. 8వ షెడ్యూల్లో గుర్తించబడినప్పటికీ ఏ రాష్ట్ర అధికార భాషలుగా లేనివి ఏంటంటే సింధ్ వస్తుంది, సంస్కృతం వస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8వ షెడ్యూల్లో లేనప్పటికీ 8వ షెడ్యూల్లో ఆ భాష పేరు లేనప్పటికీ రాష్ట్ర అధికార భాషగా కొనసాగుతున్న భాష ఏది? అట్లన్నప్పుడు ఇంగ్లీష్ వస్తుంది.
22 భాషల్లో ఇంగ్లీష్ పేరు లేదు, కానీ ఇంగ్లీషు అధికార భాషగా గల రాష్ట్రాలు మటుకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనకి ఎగ్జామ్లో అడిగే ప్రశ్న చూడండి. ఇక్కడ దీని మీద ఈ క్రింది వాణిలో ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం ఏది? ఈ క్రింది వాణిలో ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం ఏది? మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. ఇంగ్లీష్ రాష్ట్ర అధికార భాషగా గల అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. ఇంగ్లీష్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏ రాష్ట్ర అధికార భాషగా ఇంగ్లీష్ని నిర్ణయించారు? ఏ రాష్ట్ర అధికార భాషగా ఇంగ్లీష్ని నిర్ణయించారు? మేఘాలయ కరెక్ట్ ఆన్సరా, అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్ ఆన్సరా, నాగాల్యాండ్ కరెక్ట్ ఆన్సరా? ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్. ఆప్షన్స్ ఏ 1, 2 సరైనవి, బి 2, 3 సరైనవి, సి 1 మాత్రమే సరైనది, డి 3 మాత్రమే సరే. ఇట్లా మనకి ప్రశ్నలు ఇచ్చుకుంటూ అంటే ఇట్లా ఎన్ని రకాలుగైనా ప్రశ్నలు వేయచ్చు. ఏ ఆప్షన్ 1, 2, 3 సరైనవి, బి ఆప్షన్ 2, 3 సరైనవి, సి ఆప్షన్ 1 సరైనది, డి ఆప్షన్ 3 మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఏది? ఇలాంటి ప్రశ్నలు మామూలుగా మనం పైపైన మాత్రమే చదివితే ఇంగ్లీష్ అధికార భాషగా గల రాష్ట్రం అని కొంతమంది మామూలుగా బేసిక్ వరకు చదివి వదిలేస్తే చాలామంది నాగాల్యాండ్ అని కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఇట్లాంటి ప్రశ్నల కరెక్ట్ ఆన్సర్ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఈ 3 అధికార భాష కూడా, ఈ 3 రాష్ట్రాల అధికార భాష కూడా ఇంగ్లీషే. 1, 2, 3 అనే ఉన్న ఆప్షను రైట్. ఇలాంటివి మనం చూసుకోవాలి. భాషల మీద ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఇంకా మనం చూస్తే చూడండి, ఇంకా మనం చూస్తే భాషలకు సంబంధించిన వాటిల్లో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఎన్ని భాషల్ని గుర్తించారు? 14. తర్వాత 8 కొత్త భాషల్ని గుర్తించారు. వాటితో కలిపి ఎన్ని? 22. ప్రస్తుతం రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. అయితే ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ప్రస్తుతం 22 ఉన్నాయి. ఎగ్జామ్లో అడుగుతారు. 8వ షెడ్యూల్లో ఇంకేదన్నా కొత్తగా ఏదైనా భాషని చేర్చాలంటే, ఇంకేదన్నా భాషని 8వ షెడ్యూల్లో చేర్చి గుర్తింపు ఇవ్వాలంటే, ఇప్పుడు 22 ఉన్నాయి, ఇంకేదన్నా భాషని చేర్చి గుర్తింపు ఇవ్వాలంటే పార్లమెంటు ఎంత మెజారిటీతో ఒప్పుకోవాలి? అది రాజ్యాంగ సవరణ కింద వస్తుంది. అది ఎంత మెజారిటీతో చేయాలని చెప్పి అంటారు. 8వ షెడ్యూల్లో కొత్తగా ఏ భాషని చేర్చాలన్నా సాధారణ మెజారిటీ కావాలా, అబ్సల్యూట్ మెజారిటీ కావాలా, ప్రత్యేక మెజారిటీ కావాలా, ఇట్లా ప్రశ్న అడుగుతారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ కాదు, అబ్సల్యూట్ మెజారిటీ కాదు. ఏ మెజారిటీ? స్పెషల్ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీతో నిర్ణయాలు తీసుకోవాలి. 8వ షెడ్యూల్లో కొత్తగా ఏదైనా భాషను చేర్చాలంటే అది రాజ్యాంగ సవరణ ప్రక్రియ కిందకు వస్తుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ కిందకు వస్తుంది. ఆ పని చేయడానికి పార్లమెంట్లో కావాల్సిన మెజారిటీ స్పెషల్ మెజారిటీ. సాధారణ మెజారిటీ అంటే ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి? మళ్ళీ ప్రత్యేక మెజారిటీలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇవన్నీ మనకి ముందు సపరేట్ దాని మీద వేరే క్లాస్ ఉంటుంది. మెజారిటీలకు సంబంధించిన క్లాస్ ఇప్పుడు మనం అది కాదు చెప్పుకునేది, అది వేరే చోట వస్తుంది. అసలు ఆ మెజారిటీలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ జస్ట్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే మనం లాంగ్వేజ్ గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ఇంకా మనకి భాషలకు సంబంధించి ఇంకా మనం ఫోకస్ చేయాలంటే ఇక్కడ ఫోకస్ చేసే అంశాలలో చూడండి. వాస్తవానికి భారతదేశంలో ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 5,000, 6,000 పైన భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ అన్ని భాషల్ని రాజ్యాంగం గుర్తించిందా అంటే గుర్తించలేదు. కొన్ని 100,000 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 1000 భాషలు ఉన్నాయి భారతదేశంలో. కానీ కొన్నింటినే భారత రాజ్యాంగం గుర్తించింది. ఇప్పటివరకు ఎన్నింటిని? 22. అట్లాంటి ప్రశ్నలు మనం చూసినప్పుడు చివరి 4 భాషలు 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డవి ఏది అంటే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అని మనం చెప్పుకున్నాం.
ఈ చివరి 4 భాషలు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించారు? 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003. ఇది మనం చెప్పుకున్నాం. ఎగ్జామ్లో చూడండి, బోడో భాష ఎక్కడ మాట్లాడతారని ఎగ్జామ్లో అడిగారు. అస్సాం ఏరియా. డోగ్రీ భాష అయితే కాశ్మీర్. మైథిలి భాష అయితే బీహార్. సంతాలీ భాష అయితే బీహార్, జార్ఖండ్ ఇక్కడ మాట్లాడతారు. ఇవి కూడా ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగారు. ఇట్లాంటివి కూడా బోడో లాంగ్వేజ్ అస్సాం, డోగ్రీ కాశ్మీర్, మైథిలి బీహార్, సంతాలీ బీహార్లో మాట్లాడతారు, జార్ఖండ్లో మాట్లాడతారు. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలే. ఇవి కూడా ఫోకస్ చేయాలి. ఒక అంశం మనం తీసుకున్నప్పుడు దాని పూర్వపరాలు డెప్త్గా చివరి వరకు ఎంత ఉందో మొత్తం నేర్చుకునే ఆ టాపిక్ని ముగించాలి. పైన తెలుసుకోవద్దు. ఏవో 2-3 పాయింట్లు తెలుసుకొని నేనేదో బాగా తెలుసుకున్నా అని సాటిస్ఫై కావద్దు. ఇట్లా మొత్తం ఒక దాని గురించి లోతుగా పోవాల్సిందే. అట్లా ప్రతి టాపిక్ మనం పర్ఫెక్ట్ అయితేనే మనం అందరికన్నా ముందంజలో ఉంటాం. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దాన్ని రాసి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇందులో ఇంకా మనకి లాంగ్వేజెస్ మీద ఇంకా అడిగే ప్రశ్నలు ఇలా దానికి సంబంధించి ఇక్కడ చూడండి, జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష. జాతీయ భాష, మన దేశ జాతీయ భాష ఏది? ఏ హిందీ, బి ఇంగ్లీష్, సి దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. డి ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. ఇదో క్వశ్చన్. మన జాతీయ భాష ఏది? ఏ హిందీ, బి ఇంగ్లీష్, సి దేవనాగరి లిపిలో ఉన్న హిందీ, డి ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. ఏది కాదని చెప్పి ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చాయి. మన దేశ జాతీయ భాష ఏది అంటే బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ డి ఆప్షన్ రైట్. ఏది కాదు, అసలు అలాంటిది ఏమీ లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి జాతీయ భాష అనే కాన్సెప్ట్ అసలు లేదు. మనకి నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. రాజ్యాంగంలో జాతీయ భాష గురించి చెప్పలేదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ మనకి కేంద్ర అధికార భాష. కేంద్ర అధికార భాష. ఈ పదాలు మనకు ఉన్నాయి. ఈ పదాలు మనకి ఉన్నాయి. చూడండి ఇక్కడ, కేంద్ర అధికార భాష, కేంద్ర అధికార భాష, రాష్ట్ర అధికార భాష. కేంద్ర అధికార భాష, రాష్ట్ర అధికార భాష, జాతీయ భాష. జాతీయ భాష. జాతీయ భాష అంటూ మనకేమీ లేదు. ఆ విషయం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏం లేదు, నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏం లేదు. కానీ ఇది ఉంది, కేంద్ర అధికార భాష అనే పదం ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. ఇంగ్లీష్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ ఇది ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్, దీని గురించి కూడా ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్, దీని గురించి కూడా రాజ్యాంగంలో వివరణ ఉంది. నేషనల్ లాంగ్వేజ్ గురించి లేదు. నేషనల్ లాంగ్వేజ్ వేరు, జాతీయ భాష వేరు. కేంద్ర అధికార భాష వేరు, దీని గురించి మటుకు రాజ్యాంగంలో చెప్పారు. రాష్ట్ర అధికార భాష గురించి కూడా చెప్పారు. నేషనల్ లాంగ్వేజ్ గురించి మటుకు రాజ్యాంగం ఏమీ మాట్లాడలేదు, మనకేం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యూజ్ చేయడానికి, రెండిట్లలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు. అలాంటి అవకాశం ఉన్న భాషని నేషనల్ లాంగ్వేజ్ అంటాం. కానీ అట్లాంటి కాన్సెప్ట్ మన దగ్గర లేనే లేదు, అసలు అట్లాంటిది లేనే లేదు. కానీ ఇది ఉంది, కేంద్ర అధికార భాష మటుకు ఉంది. కేంద్ర అధికార భాష ఏంటి అంటే రాజ్యాంగం క్లియర్గా చెప్పింది, దేవనాగరి లిపిలో, దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. మీకు ఇప్పుడు తెలుగు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా, తర్వాత ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఉంది, ఇంగ్లీష్ కూడా చూపిస్తాను మీకు.
ఇంగ్లీష్లో మనం కూడా ఇంగ్లీష్లో కూడా దానికి సంబంధించిన మెటీరియల్ అది మీకు చూపించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఇది తెలుగు వర్షన్, దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. ఇలా అని క్లియర్గా రాజ్యాంగంలో చెప్పి ఆర్టికల్ నెంబర్ 343 343. మరి జాతీయ భాష గురించి అసలు రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ చెప్పనప్పుడు ఇక ఆర్టికల్ మటుకు ఎక్కడ ఉంటుంది, అట్లని ఏమన్నా పర్టికులర్ నెంబర్ గల ఆర్టికల్ ఉందా, ఎక్కడ లేదు. కానీ దీని గురించి ఉంది, కేంద్ర అధికార భాష గురించి మటుకు ఉంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. కేంద్ర అధికార భాషగా రాజ్యాంగం 343 ఆర్టికల్ ప్రకారం దేన్ని చెప్తున్నారంటే దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. కేంద్ర అధికార భాష అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో తప్పనిసరిగా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదంటే హిందీ, దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాష్ట్ర అధికార భాష అంటే రాష్ట్రం ఒక అధికార భాషగా వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు. రాష్ట్రాలు తమ అధికార భాషగా ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు ఈ రాష్ట్ర అధికార భాష గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పే ముందు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇంకా మనకి కేంద్ర అధికార భాషకు సంబంధించిన డీటెయిల్స్ చూడండి. కేంద్ర అధికార భాషకు సంబంధించి చూద్దాం. 343 ఆర్టికల్ ఏమని చెప్తుందంటే 343 ఆర్టికల్ ఏమని చెప్తుందంటే కేంద్ర అధికార భాష అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యూజ్ చేసేది. రాష్ట్ర అధికార భాష అంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాల్లో యూజ్ చేసేది, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యూజ్ చేసేది రాష్ట్ర అధికార భాష. జాతీయ భాష అంటే రెండిట్లలో యూజ్ చేయొచ్చు, కానీ అది దాని గురించి అసలు రాజ్యాంగం ఏం చెప్పలే, ఓన్లీ రెండే. అయితే కేంద్ర అధికార భాషకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు 343 ఆర్టికల్ ఏమని చెప్తుందంటే కేంద్ర అధికార భాష దేవనాగరి లిపిలో ఉన్న హిందీ. ఓకే, ఇట్లా చెప్తూ ఏమంటుందంటే హిందీతో పాటు ఇంగ్లీషుని కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. కేంద్ర అధికార భాషగా, కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యూజ్ చేసే భాషగా దేవనాగరి లిపిలో ఉన్న హిందీతో పాటు ఇంకా దేన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తుంది రాజ్యాంగం? ఇంగ్లీషుని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. ఇంగ్లీషుని కూడా యూజ్ చేయొచ్చు, ఇంగ్లీషుని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. అయితే ఇక్కడ చూడండి, హిందీతో పాటు ఇంగ్లీష్ని ఎంతకాలం వరకు యూజ్ చేయొచ్చు? హిందీతో పాటు ఇంగ్లీష్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అఫీషియల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ని ఎంతకాలం వరకు యూజ్ చేయొచ్చు? ఇది ఒక ప్రశ్న. ఇది 343 ఆర్టికల్ ఏమని చెప్తుందంటే రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 ఇయర్స్, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 ఇయర్స్ వరకు ఇంగ్లీష్ని కూడా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు హిందీతో పాటు ఎక్కడ యూజ్ చేయొచ్చు? కేంద్ర అధికార భాషగా దీన్ని ఇంగ్లీష్ని కూడా యూజ్ చేయొచ్చు 15 ఇయర్స్ వరకు. ఎప్పటి నుంచి 15 ఇయర్స్ వరకు? 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు ఇంగ్లీష్ కూడా యూజ్ చేయొచ్చు. మరి 15 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఆగిపోతుంది. ఏమాగిపోతుంది? ఇంగ్లీష్ని యూజ్ చేయొద్దు. 15 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ని యూజ్ చేయొద్దు. అది అంటే హిందీతో పాటుగా ఇంగ్లీషు 15 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. 15 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఇంగ్లీష్ని యూజ్ చేయొద్దు. ఇది మనకి 343 ఆర్టికల్ చెప్తుంది. అయితే ఇంకో ప్రశ్న, 15 ఇయర్స్ తర్వాత కూడా 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లీష్ని కేంద్ర అధికార భాషగా హిందీతో దేవనాగరి లిపిలో ఉన్న హిందీతో పాటు 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లీష్ని ఇంకా యూజ్ చేయాలంటే ఎట్లా? దానికి 343 ఆర్టికల్ ఏమన్నారంటే 15 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే, ఇంకా ఇంగ్లీష్ని యూజ్ చేయాలని అనుకుంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఒప్పుకోవాలి. పార్లమెంటు ఒక చట్టాన్ని చేసి పార్లమెంటు ఒక చట్టాన్ని చేసి ఆ చట్టంలో ఇంగ్లీషు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగచ్చు అని చెప్పి పార్లమెంటు ఒక చట్టం చేసి ఆ చట్టంలో ఇట్లాంటిది రాయాలి, ఇట్లాంటి ఒక చట్టం చేయాలి. పార్లమెంట్లో అట్లా చట్టం చేసి 15 ఇయర్స్ తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే ఏం కాదు, అట్లా చెప్పారు. అందుకనే ఏం చేసినారంటే ఒక చట్టం చేశారు, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, అధికార భాషా చట్టం అని చెప్పి భారత పార్లమెంటు
అధికార భాషా చట్టం, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, అధికార భాషా చట్టం. ఈ అధికార భాషా చట్టాన్ని ఏ ఇయర్లో చేశారు? 1963. డైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతారు. అధికార భాషా సంఘం వేరు, అధికార భాషా చట్టం వేరు, రెండు వేరు వేరు. ఇప్పుడు మనం చెప్పుకునేది అధికార భాషా చట్టం 1963లో చేశారు. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఈ చట్టంలోని ప్రధాన అంశాలలో ఒక అంశం ఏంటంటే, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 సంవత్సరాల తరువాత కూడా హిందీతో పాటు, దేవనాగరి లిపిలో ఉన్న హిందీతో పాటు ఇంగ్లీషు కూడా కేంద్ర అధికార భాషగా కొనసాగుతుంది. అట్లా ఈ చట్టం చేశారు. ఎప్పుడు చేశారు? 1963లో ఈ చట్టం చేశారు. 1963లో ఈ చట్టం చేశారు. కానీ ఈ చట్టం అమలు ఎప్పుడంటే 1965. చట్టం చేసింది 1963లో. చట్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు నువ్వు, కానీ దాని అమలు ఎప్పుడు? 1965. 1963 అధికార భాషా చట్టం అనే పేరు మీద భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టంలో రాసిన మొట్టమొదటి పాయింట్ ఏంది? ఇదే, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత కూడా హిందీతో పాటు ఇంగ్లీషు కేంద్ర అధికార భాషగా కొనసాగుతుంది అని రాశారు. 15 సంవత్సరాల తర్వాత, రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత. రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు? 1965. అందుకనే ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చిందంటే 1965 అని చెప్తాం. ఇవి మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. అదేంటి? రాజ్యాంగాల్లో 15 years వరకే కేంద్ర అధికార భాషగా దేవనాగరి లిపిలో ఉన్న హిందీతో పాటు ఇంగ్లీష్ కొనసాగుతుందని చెప్పారు కదా. అట్లా చెప్పినప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎట్లా చేస్తున్నారంటే, అదే రాజ్యాంగం ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే పార్లమెంట్ ఒక చట్టం చేసి ఎక్స్టెన్షన్ చేయొచ్చని అదే రాజ్యాంగం మన పార్లమెంట్కి అధికారం ఇచ్చింది. దాని ప్రకారం ఇదంతా కూడా ఏ ఆర్టికల్ ప్రకారం? 343 ఆర్టికల్ ఏదైతే ఉందో దాని ప్రకారం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి లాంగ్వేజ్ సంబంధించి. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు గుర్తించిన భాషలు ఎన్ని? 14. ప్రస్తుతం ఎన్ని? 22. ఇట్లాంటి పైపైన ఈ కొన్ని పాయింట్లు మాత్రమే చదువుకుంటే సరిపోదు. ఇది సరిపోదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నీకు నువ్వు సాటిస్ఫై అయ్యే ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓ రూమ్లో కూర్చొని ఏదో మామూలుగా పైపైన చదివి కాదు అది. మనం అందరికన్నా ఎక్కువ అంత ఇన్ఫర్మేషన్, అంత క్లారిటీగా ఉండాలి. ఇది క్లారిటీ, ఫుల్ డెప్త్గా ఒక టాపిక్ మీద అంతా అవగాహన తెచ్చుకోవటం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకా చూడండి, ఇంకా పాయింట్స్ ఇవి. ఇప్పుడు మనం కేంద్ర అధికార భాష గురించి చెప్పుకున్నాం. జాతీయ భాష ఉందా మనకి? జాతీయ భాష లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, జాతీయ భాష అనేది అసలు లేనే లేదు. నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఒకవేళ జాతీయ భాష అనేది ఉంటే దాని మీనింగ్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా దాన్ని యూజ్ చేయాలి. మనకి జాతీయ భాష అనే కాన్సెప్ట్ లేదు. ఓన్లీ కేంద్ర అధికార భాష అనే మాట ఉంది, రాష్ట్ర అధికార భాష అనే మాట ఉంది. ఇది చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. వాస్తవానికి మన రాజ్యాంగ పరిషత్తులో చర్చలు జరిగేటప్పుడు ఈ సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు కూడా ఆయన బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ రాజేంద్ర ప్రసాద్కి హిందీ భాష అంటే అభిమానం. ఆయన నార్త్ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, నార్త్ ఇండియా. భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 299 మంది ఉంటే, అంతే కదా. మన భారత రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మన రాజ్యాంగ రచనకు సంబంధించిన మేధావులు 299. 299 మందిలో నార్త్ ఇండియా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇందులో. ఈ 299 మందిలో నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సాక్షాత్తు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆయన నార్త్ ఇండియానే. ఈయనకి హిందీ భాష అంటే విపరీతమైన అభిమానం. హిందీలో అపారమైన పాండిత్యం గల వ్యక్తి, హిందీ మీద చాలా అభిమానం ఉన్న వ్యక్తి. తొలి హిందీ పత్రిక దేశ్కి కూడా సంపాదకత్వం వహించిన చరిత్ర ఉంది ఆయన. హిందీ అంటే చాలా ఇష్టం
రాజేంద్ర ప్రసాద్. ఆయన ఒకరోజు రాజ్యాంగ పరిషత్ మీటింగ్లలో చెప్తున్నాడట, కేంద్ర అధికార భాష ఓకే, రాష్ట్ర అధికార భాష ఓకే, జాతీయ భాష అనే కాన్సెప్ట్ కూడా మనం రాజ్యాంగంలో రాద్దాం. మన జాతీయ భాషగా హిందీ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. హిందీని జాతీయ భాషగా హిందీ అని రాజ్యాంగంలో రాద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడితే కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ మేధావులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినారు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశం వాళ్ళకి హిందీ మీద అంత గ్రిప్ లేదు. ఉత్తర భారతదేశానికి సంబంధించిన మేధావులంతా చప్పట్లు కొట్టినారు, ఓకే ఇది చాలా మంచి పరిణామం, ఇట్లా ఉండాలా, జాతీయ భాషగా హిందీ ఉండాలా అని చెప్పారు. కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ మేధావులు దాన్ని వ్యతిరేకించారు. అయినా సరే రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే, హిందీని జాతీయ భాషగా నిర్ణయిస్తూ రాజ్యాంగంలో మేము ఒక ప్రొవిజన్, ఒక ఆర్టికల్ కూడా పెడదాం అనుకుంటున్నాం అన్నప్పుడు దక్షిణ భారతదేశం నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పుకున్నాం. వ్యతిరేకత వ్యక్తమైన ఈయన ఏమంటున్నాడు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎక్కువ మంది స్ట్రెంత్ ఉత్తర భారతదేశం సంబంధించిన వాళ్ళు. ఉత్తర భారతదేశం వాళ్ళకి హిందీ అనేది వాళ్ళకు ఒక మాతృభాషలాగా చాలా ఈజీగా మాట్లాడతారు వాళ్ళు. ఆయన ఫైనల్గా అనేది ఏంటంటే రాజేంద్ర ప్రసాద్, ఎక్కువ మంది సభ్యులు హిందీ జాతీయ భాషగా ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి దేశ జనాభాలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశం వాళ్ళ మాతృభాష హిందీ కాబట్టి హిందీ పెడదాం అనుకుంటున్నాం. అంతేకాక ఇక్కడ కూడా రాజ్యాంగ పరిషత్తులో కూడా ఎక్కువ మంది హిందీ మాట్లాడే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్కువగా హిందీని జాతీయ భాష చేద్దాం. ఎక్కువ మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందీని జాతీయ భాష చేద్దామని చెప్పి ఆయన ఫైనల్గా అట్లా మాట్లాడుతున్నాడు. ఇక అలాంటి ఆర్గ్యుమెంట్ ఆయన అంటుంటే, ఎక్కువ మంది మాట్లాడేది హిందీ కాబట్టి హిందీని జాతీయ భాష చేద్దాం అనే మాట రాజేంద్ర ప్రసాద్ అనేటప్పటికీ ఎట్లా దానికి కౌంటర్ చేయాలో ఎవరికి అర్థం కాలేదు. అలాంటి టైంలో దక్షిణ భారతదేశం వాళ్ళంతా డల్ అయిపోయిన టైంలో ఆయన చేసే ఆర్గ్యుమెంట్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా కౌంటర్ చేయాలని చెప్పి వాళ్ళు డల్ అయిపోయి ఆలోచిస్తున్న టైంలో మన దక్షిణ భారతదేశ మేధావుల తరపున సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైకి లేచి నిలబడి రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆర్గ్యుమెంట్కి కౌంటర్ ఇచ్చినాడు. సరే, ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి మీరు జాతీయ భాషకు హిందీ చేస్తున్నారు, ఓకే. దానికంటే ముందు మీరు ఒకటి చేయండి, భారతదేశంలో నెమళ్ళ కన్నా ఎక్కువగా కాకులు ఉన్నాయి, ఈ దేశంలో నెమళ్ళ కన్నా ఎక్కువ కాకులు ఉన్నాయి, జాతీయ పక్షిగా మీరు కాకిని నిర్ణయిస్తే మేము దీన్ని కూడా ఒప్పుకుంటామని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ అట్లా స్టార్ట్ చేసాడు. దాంతో రాజేంద్ర ప్రసాద్ కొద్దిగా ఆయన చల్లబడి మంది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదని చెప్పి చివరికి అది అట్లా ఎండ్ అయిపోయింది. చివరికి జాతీయ భాష అనే మాట అది పెద్ద వివాదానికి దారితీసేటట్టుందని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ వాళ్ళు ఇట్లా రివర్స్ కౌంటర్ ఇవ్వడం వల్ల ఆ ఆర్గ్యుమెంట్ అనేది చల్లబడ్డది. అసలు రాజ్యాంగంలో ఇక జాతీయ భాష అనే కాన్సెప్టే లేదు. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ సాటిస్ఫాక్షన్ గురించి, రాజేంద్ర ప్రసాద్ సంతృప్తి గురించి జాతీయ హిందీ దినోత్సవం అని చెప్పి ఒక డేట్ని మటుకు పెట్టుకుందామని అనుకున్నారు. ఒక డేట్ని, రాజ్యాంగంలో జాతీయ భాష అనే కాన్సెప్ట్ లేదు, రాజ్యాంగంలో ఎక్కడా అవార్డు లేదు. జాతీయ భాష అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో మటుకు రాయడానికి ఎవరు ఒప్పుకోవాలి. మామూలుగా జనరల్గా జాతీయ హిందీ దినోత్సవం అని ఏదైనా పెట్టుకుంటే అలాంటివి ప్రతి సంవత్సరం అట్లాంటి ఫెస్టివల్ పెట్టుకోండి, కానీ రాజ్యాంగంలో మటుకు జాతీయ భాష అనే పదం రాయద్దు. జాతీయ హిందీ దినోత్సవం మటుకు మనకు ఉంది, అది సెప్టెంబర్ 14న మనం జరుపుకుంటాం. అది అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, జాతీయ క్రీడ అని రాజ్యాంగాల్లో ఎక్కడా లైను లేదు, ఎక్కడా దానికి సంబంధించిన జాతీయ క్రీడకి సంబంధించిన ఆర్టికల్ లేదు. కానీ జాతీయ క్రీడగా జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటాం, జనరల్గా హాకీ అంటాం. జాతీయ చెట్టు ఏది, రాజ్యాంగాల్లో అలాంటి వర్డ్ ఏం లేదు, కానీ జనరల్గా జాతీయ చెట్టు అంటే మనం మరి చెట్టువి చెప్పుకుంటాం. జాతీయ ఫలం రాజ్యాంగాల్లో ఏం లేదు, అలా దానికి సంబంధించిన ఆర్టికల్ ఏం లేదు, కానీ జాతీయ ఫలం ఏదంటే మామిడి. జాతీయ భాష అనేది రాజ్యాంగంలో ఏం లేదు, కానీ జాతీయ హిందీ దినోత్సవాన్ని సపరేట్ మనం పెట్టుకుంటాం. అట్లా మనం దీన్ని చూడాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది,
చాలామంది ఎగ్జామ్లో బాగా తెలివిగల వాళ్ళే, సీనియర్లే ఇలాంటి పాయింట్స్ క్లారిఫై కాక ఎగ్జామ్లో వచ్చినప్పుడు మిస్టేక్స్ చేశారు. ఓకేనా? ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్ మీరు విన్నప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. మన ఆన్లైన్ పాలిటీ కోర్సులో ఇలాంటివి పుష్కలమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. బాగా వినండి, మంచిగా ఇవన్నీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకా మనం అంశాలు మనం చూస్తే ఇక్కడ ఇంకొకటి ఉంది, రాష్ట్ర అధికార భాష. రాష్ట్ర అధికార భాష దానికి సంబంధించిన అంశాలు చూడండి. ఇక్కడ రాష్ట్ర అధికార భాష, ఈ రాష్ట్ర అధికార భాషగా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్ర అధికార భాష. రాష్ట్ర అధికార భాషగా ఏముండాలి? రాష్ట్ర అధికార భాషకి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 345. రాజ్యాంగంలో రాష్ట్ర అధికార భాషగా ఏముండాలంటే రాష్ట్రాల ఇష్టం అని చెప్పినారు. ఆ రాష్ట్ర శాసనసభ దేన్నైనా నిర్ణయించుకోవచ్చు. రాష్ట్రాల ఇష్టం కంప్లీట్గా రాష్ట్రాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషగా ఏముండాలో ఆంధ్రప్రదేశ్ ఇష్టమే. తెలంగాణ రాష్ట్ర అధికార భాషకి ఏముండాలో తెలంగాణ ఇష్టమే. కేరళ అధికార భాషకి ఏముండాలో కేరళ ఇష్టమే. ఇష్టం రాష్ట్రాల ఇష్టానికి రాజ్యాంగం వదిలేసింది. రాజ్యాంగం రాష్ట్రాలకి ఆ పవర్ ఇచ్చేసింది. ఎంత? ఆర్టికల్ నెంబర్ 345. మనకు ఒక డౌట్ వస్తుంది, రాష్ట్ర అధికార భాషగా ఏముండాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు, కరెక్టే. అయితే ఖచ్చితంగా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 22 భాషల గురించి రాశారు కదా. ఈ 22 భాషల్లోనే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలా? అట్లా ఏం లేదు, అలా ఏం లేదు. 22 భాషల్లోనే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా? 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోనే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలా? అట్లా ఏం లేదు. నీ ఇష్టం వచ్చిన భాష 22 భాషల్లో లేనిది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకనే కదా ఇంగ్లీష్ని అధికార భాషగా గుర్తించారు. ఇంగ్లీష్ గురించి అసలు 22 భాషల్లో ఉందా? లేదు. మనకు అదే ఎగ్జాంపుల్ కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఒక రాష్ట్ర అధికార భాషగా ఒకటే ఉండాలా, 2-3 ఉండొచ్చా? నీ ఇష్టం, 2-3 కూడా ఉండొచ్చు. ఒక రాష్ట్ర అధికార భాషగా 2-3 కూడా నువ్వు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రాష్ట్ర అధికార భాషలకు సంబంధించి ఎగ్జామ్లు అడిగినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగాక 347 అని చెప్పి ఇంకో ఆర్టికల్ ఉంది మనకి, 347. 347 అని ఒక ఆర్టికల్ ఉంది. ఈ 347 ఆర్టికల్ ఇదేం చెప్తుంది అంటే 347 ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్ర అధికార భాషగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లాంగ్వేజ్ నిర్ణయించారు. ఆల్రెడీ రాష్ట్ర అధికార భాషకు ఒకటి నిర్ణయించారు. నిర్ణయించినప్పటికీ ఆ రాష్ట్రంలో ఆల్రెడీ రాష్ట్ర అధికార భాషగా ఒకటి ఉంది, దాన్ని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఏదన్నా లాంగ్వేజ్ని ఇంకేదన్నా లాంగ్వేజ్ని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశే ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్ర అధికార భాష నిర్ణయించారు. తెలంగాణలో కూడా తెలుగే అధికార భాష, తెలుగు రాష్ట్ర అధికార భాష నిర్ణయించినప్పటికీ ఈ తెలుగు కాక ఇంకేదన్నా భాష మాట్లాడే ప్రజలు, ఇంకెవరన్నా భాష మాట్లాడే ప్రజలు ఉంటే, వాళ్ళు తక్కువ జనాభా ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ వేరు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కానీ తక్కువ మంది ఉన్నారు, తక్కువ జనాభా మాట్లాడే వాళ్ళు. అలా ఇంకేదన్నా భాష మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు తక్కువ జనాభాలో ఉన్నప్పటికీ ఇంకేదన్నా భాష మాట్లాడే వాళ్ళు ఉంటే వీళ్ళు ఒక డిమాండ్ చేయొచ్చు. రాష్ట్రపతిని అడగచ్చు, మా రాష్ట్రాల్లో తెలుగు అధికార భాష చేశారు, అయితే మా దగ్గర ఉర్దూ మాట్లాడే వాళ్ళు కూడా కొంత జనాభా ఉన్నారు, ఉర్దూని కూడా రాష్ట్ర అధికార భాషగా చేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్రపతికి ఒక లెటర్ డిమాండ్ లాంటిది చేయొచ్చు. అట్లా రాష్ట్రపతిని ఎవరన్నా డిమాండ్ చేస్తే రాష్ట్రపతి
ఆదేశాలు జారీ చేస్తాడు ఆ రాష్ట్రానికి. ఆ ఉర్దూని కూడా రాష్ట్ర అధికార భాషగా చేయండి, ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కూడా దాన్ని కూడా అధికార భాషగా చేయండి అని చెప్పి రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి తనంతట తాను చేయడు, ముందు ఇటు నుంచి డిమాండ్ రావాలి, ఆ భాష మాట్లాడే వాళ్ళ తరపు నుంచి డిమాండ్ రావాలి. అట్లా వస్తే రాష్ట్ర అధికార భాషగా ఆ రాష్ట్రాల్లోనే ఇంకో లాంగ్వేజ్ని కూడా చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ 347 347వ ఆర్టికల్ ఇలాంటి విషయం గురించి చెప్తుంది. ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశం. ఇంకా మనకి చూడండి, ఇంకా భాషలకు సంబంధించి మనం చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ సుప్రీంకోర్టులో, హైకోర్టులో, అలానే పార్లమెంట్ అంటే కేంద్ర శాసన సభ, కేంద్ర స్థాయిలో శాసనాలు చేసే సభను పార్లమెంట్ అంటాం. ఇంగ్లీష్ వర్డే పార్లమెంటు, తెలుగు వర్డ్ కేంద్ర శాసనసభ. పార్లమెంట్నే ఇంగ్లీష్లో, ఇంకా పార్లమెంట్ ఆల్రెడీ ఇంగ్లీష్ వర్డ్, ఇంకా ఇంగ్లీష్లో ఏమంటాం, సెంట్రల్ లెజిస్లేచర్, యూనియన్ లెజిస్లేచర్ అనే వర్డ్స్ కూడా యూజ్ చేస్తాం. రాష్ట్ర స్థాయిలో చట్టాలు చేయడానికి ఉన్న సభను ఏమంటాం, రాష్ట్ర శాసనసభ, స్టేట్ లెజిస్లేచర్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పా. పార్లమెంటు ఎలాంటి అంశాలపై చట్టాలు చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్స్ రాష్ట్ర శాసనసభలో ఎలాంటి అంశాలపై చట్టాలు చేస్తాయో ప్రీవియస్ క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. మన యాప్లో వీడియోస్ చూస్తే అవి కనపడతాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పార్లమెంటు ప్రొసీజర్, పార్లమెంటుకి సంబంధించిన ప్రొసీజర్స్లో కానీ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ వాటిల్లో కానీ తప్పనిసరిగా యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ ఏదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇంగ్లీష్ అంటే ఇంకా క్లియర్గా చెప్తా చూడండి ఎలాంటి విషయాల్లో ఇంగ్లీష్ అంటే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టుకి సంబంధించిన అంటే జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించిన జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే న్యాయ ప్రక్రియకు సంబంధించిన అంశాలు అంటే జడ్జిమెంట్స్, డిక్రీస్, ఆర్డర్స్. సుప్రీంకోర్టు హైకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్లు, డిక్రీస్, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి. అంటే ముందుగా ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి. ఫస్ట్ మటుకు ఇంగ్లీష్లోనే వాటిని యూజ్ చేయాలి, ఇంగ్లీషే యూజ్ చేయాలి. ఇట్లా దీనికి ఒక ఆర్టికల్ ఉంది 348 ఇంగ్లీషే జడ్జిమెంట్ డెలివరీ కానీ, డిక్రీస్ కానీ, ఆర్డర్స్ కానీ, న్యాయ వ్యవస్థకు సంబంధించిన తీర్పులు, ఆదేశాలు, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు హైకోర్టుకి సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్. అట్లా చెప్పే ఆర్టికల్ నెంబర్ 348 ఇంగ్లీష్లోనే ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. పార్లమెంటు రాష్ట్ర శాసనసభలలో ప్రవేశపెట్టే బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్ కానీ వీటికి సంబంధించిన బిల్స్ కానీ, అట్లనే ఆర్డినెన్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఒక చట్టానికి సంబంధించిన అథరేటివ్ టెక్స్ట్ కానీ, చట్టానికి సంబంధించి అందులో ఉండే అంశాలు కానీ మొత్తం కూడా పార్లమెంటుకి సంబంధించిన లేదా రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఈ రెండుకి సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇంగ్లీష్లోనే అట్లా చెప్పే ఆర్టికల్ నెంబర్ 348 ఆర్టికల్. కాకపోతే ఇక్కడ ఒక అంశం ఉంది, ఇక్కడ ముందు ఒక వర్డ్ వాడతారు ఏంటంటే పార్లమెంటు చట్టం చేసేంత వరకు, పార్లమెంటు ప్రత్యేకంగా ఒక చట్టం చేయనంత వరకు ఇంగ్లీష్లోనే ఈ పనులన్నీ జరగాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి.
ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు రేపటి నుంచి వేరే లాంగ్వేజ్లో ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు జారీ చేసే డిక్రీస్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే లాంగ్వేజ్లో కూడా చేయొచ్చని పార్లమెంట్ ఒక చట్టం చేస్తే మళ్ళీ అట్లా వేరే లాంగ్వేజ్లో కూడా చేయొచ్చు. కానీ పార్లమెంటు చట్టం చేసేంత వరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభకు సంబంధించిన ఇలాంటి బిల్స్, ఆర్డినెన్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో మాత్రమే జరగాలని 348 ఆర్టికల్ చెప్తుంది. ఇంకొక ప్రొవిజన్, ఇంకొక అంశం ఉంది. హైకోర్టుకి సంబంధించిన జడ్జిమెంట్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అంటే హైకోర్టుకి సంబంధించిన ఆ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ విషయాల్లో గవర్నర్ వేరే లాంగ్వేజ్లలో హైకోర్టు పనిచేయడానికి, హైకోర్టులో వేరే లాంగ్వేజ్ని యూజ్ చేయడానికి ప్రొసీడింగ్స్లలో హైకోర్టులకి పర్మిషన్ గవర్నర్ ఇవ్వచ్చు. కానీ గవర్నర్ అట్లాంటి పర్మిషన్ ఇవ్వాలంటే కూడా గవర్నరు ఎవరిని అడగాలంటే రాష్ట్రపతిని అడగాలి. గవర్నర్ రాష్ట్రపతిని సంప్రదించిన పిమ్మట రాష్ట్రపతి ఒప్పుకున్న తర్వాత, రాష్ట్రపతి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఫలానా హైకోర్టు తన జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ని ఇతర లాంగ్వేజ్లో నిర్వహించుకోవచ్చు అంటే నిర్వహించుకోవచ్చు. కానీ ఇంత పెద్ద ప్రొవిజన్ ఉంది అదంతా. ఇది మనకి 348కి సంబంధించిన అంశం. మనకైతే ఎగ్జామ్లో సింపుల్గా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పార్లమెంటు చట్టం చేయనంత వరకు తప్పనిసరిగా యూజ్ చేయాల్సిన లాంగ్వేజ్ ఏదంటే ఇంగ్లీష్. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన బిల్స్, ఆర్డినెన్స్, రెగ్యులేషన్స్ ఇలాంటి వాటికి సంబంధించి అంటే బిల్స్, చట్టాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం ఒక చట్టం, వరకట్న నిర్మూలన చట్టం ఒక చట్టం, నిర్భయ యాక్ట్ ఒక చట్టం. ఈ చట్టానికి సంబంధించిన వివరాలు ఫస్ట్ ఎందులో ఉండాలి? ఇంగ్లీష్ బిల్స్, వాటికి సంబంధించి ప్రవేశపెట్టిన బిల్స్ కానీ ఆర్డినెన్స్ కానీ రెగ్యులేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉండాలని చెప్తున్నారు 348 ఆర్టికల్. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్లో ఇచ్చేది రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధాన భాష, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఏదంటే ఇంగ్లీష్. ఒకవేళ ఆ రాష్ట్రం వాళ్ళకి హిందీ ఉంటే హిందీలోనే కమ్యూనికేట్ చేయొచ్చు. కేంద్రం రాష్ట్రం ఏమైనా కమ్యూనికేట్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఒకవేళ ఆ రాష్ట్రానికి హిందీ వస్తే హిందీలోనే. హిందీ అంతగా ప్రాధాన్యత లేని రాష్ట్రాలు కేంద్రంతో ఏమన్నా వ్యవహారాలు జరపాలంటే అది ఓన్లీ ఇంగ్లీష్లోనే జరపాలి. అట్లనే రాష్ట్రానికి మధ్య కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే యూజ్ చేయాలి. అట్లా కాదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇద్దరు కూడా ఓకే అనుకున్నారు, ఆ రాష్ట్రానికి ఇష్టమైంది ఈ రాష్ట్రానికి ఇష్టమైందంటే హిందీని యూజ్ చేసుకోవచ్చు. హిందీని కూడా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా వాళ్ళు జరుపుకునే ఒప్పందాలు దానికి హిందీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు కూడా మనకు. నెక్స్ట్ ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ లాంగ్వేజెస్, వీటికి సంబంధించి మనం చూస్తే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 340 మనం వరుసగా అలాంటి ఆర్టికల్స్ చూస్తే 343 ఆర్టికల్ ఇంతకుముందే నేను మీకు చెప్పాను. 344, 345 ఇంపార్టెంటే, 348 ఇంపార్టెంటే, 350 ఇంపార్టెంటే, 350A ఇంపార్టెంటే, 350B ఇంపార్టెంటే, 351 ఇంపార్టెంటే, 394A, 394 ఇంపార్టెంటే. సరే, ఇక్కడ ఫస్ట్ ఇవి చూడండి. ఆల్రెడీ 343 ఆర్టికల్ కేంద్ర అధికార భాష గురించి చెప్తుంది, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. 344 గురించి మీకు కాలేదు. 344 ఏంటంటే అధికార భాషా సంఘం. దేని గురించి చెప్తుంది ఇది? అధికార భాషా సంఘం. అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్, అధికార భాషా సంఘం గురించి చెప్తుంది 344. ఈ అధికార భాషా సంఘంలో
ఈ అధికార భాషా సంఘం మనకి ఫస్ట్ టైం 1955లో ఏర్పాటైంది. దీని మొదటి చైర్మన్ బీజీ కేర్. ఈ అధికార భాషా సంఘం తన రిపోర్ట్ను రాష్ట్రపతికి ఇస్తుంది. ఈ అధికార భాషా సంఘం తన రిపోర్ట్ను రాష్ట్రపతికి ఇస్తుంది. ఈ అధికార భాషా సంఘంలో 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలనైతే గుర్తించారో ఆ భాషలకి సంబంధించిన వాళ్ళంతా సభ్యులుగా ఉంటారు. ఒక చైర్మన్ ఉంటాడు. మిగిలిన సభ్యులుగా ఎవరు ఉంటారంటే 8వ షెడ్యూల్లో అప్పటికి ఎన్ని లాంగ్వేజెస్ని గుర్తించారో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రతినిధులంతా దీనిలో సభ్యులుగా ఉంటారు. ఇది దీనికి సంబంధించి. ఇది ఏం చేస్తుంది జనరల్గా అంటే ప్రాంతీయ భాషల్లో ఉన్న రచనలు, సాహిత్యం, ప్రాంతీయ భాషల్లో ఉన్న సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని హిందీ భాషలోకి తర్జుమా చేయటం, వాటిని హిందీ లాంగ్వేజ్లోకి తర్జుమా చేయటం, హిందీలో ఉన్న వాటిని ప్రాంతీయ లాంగ్వేజెస్లోకి తర్జుమా చేయటం, ఇలాంటి పనులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అధికార భాషా సంఘానికి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 344. దీనికి ఒక చైర్మన్, సభ్యులు ఉంటారు. ఎంతమంది సభ్యులు అంటే 8వ షెడ్యూల్లో ఎన్ని భాషల్ని గుర్తిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 8వ షెడ్యూల్లో ఇప్పుడు 22 భాషలు, ఒక్కొక్క భాషకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ సభ్యుడిగా ఉంటాడు. ఇది ఫస్ట్ ఎప్పుడు 1955. దీని చైర్మన్ ఎవరు? బీజీ కేర్. ఇది తన రిపోర్ట్ని రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి ఆ రిపోర్ట్ని, ఈ అధికార భాషా సంఘం ఇచ్చిన రిపోర్ట్ని మీరు అధ్యయనం చేయండి అని చెప్పి రాష్ట్రపతి జనరల్గా అధికార భాషా సంఘం సబ్మిట్ చేసిన రిపోర్టుని రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ముందు సబ్మిట్ చేస్తాడు. పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ వాళ్ళ ముందు సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఇంకో కమిటీ కూడా ఏర్పాటు చేయొచ్చు. పలానా అధికార భాషా సంఘం ఇట్లా రాష్ట్రపతికి ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ మన పార్లమెంట్ ఉభయ సభల ముందు వచ్చింది, ఈ రిపోర్ట్ని నువ్వు అధ్యయనం చేయని చెప్పి ఇంకొక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేయొచ్చు. 1955 బీజీ కేర్ అధ్యక్షతన గల అధికార భాషా సంఘం ఇచ్చిన రిపోర్ట్ను అధ్యయనం చేయడానికి 1957లో ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారంటే గోవింద్ వల్లభ్ పంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఇది మనకి అధికార భాషా సంఘానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 345 ఆర్టికల్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం. రాష్ట్ర అధికార భాషకు సంబంధించిన డీటెయిల్స్ ఇంతకుముందు అయిపోయింది. 345 అది. 348 సుప్రీంకోర్టులో, హైకోర్టులో, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలో బిల్లులు, ఆర్డినెన్స్, రూల్స్ వాటికి సంబంధించి ఏ లాంగ్వేజ్లో జరగాలో దానికి సంబంధించి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 350 ఆర్టికల్ 350 సబ్ క్లాస్ ఏ, 350 సబ్ క్లాస్ బి, 351. ఇక మిగిలిన ఆర్టికల్స్ మనం చూస్తే చూడండి ఇక్కడ వాటికి సంబంధించి 350 సబ్ క్లాస్ ఏ ఇదొకటి ఇంపార్టెంట్, 350 సబ్ క్లాస్ బి ఇదొకటి ఇంపార్టెంట్, 351 ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం 394 సబ్ క్లాస్ ఏ, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశం. 350 ఆర్టికల్ ఏమని చెప్తుందంటే ప్రతి పౌరుడు ప్రభుత్వానికి తన సమస్యలని చెప్పుకోవాలనుకుంటే తన మాతృభాషలో చెప్పుకోవచ్చు. అలా కల్పించే ఆర్టికల్ 350 అలాంటి అవకాశం. ప్రతి పౌరుడు తన మాతృభాషలో ప్రభుత్వానికి తన బాధలు, తన సమస్యలు ఏవైతే ఉన్నాయో, తన సమస్యలకి పరిష్కారాలు చూపండి, తన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వినతి పత్ర రూపంలో ప్రభుత్వానికి పంపించుకోవచ్చు. అది ఏ లాంగ్వేజ్లో రాయాలి, తన మాతృభాషలో రాసుకోవచ్చు. ఇట్లా చెప్పేది 350 ఆర్టికల్. నెక్స్ట్ వన్ 350 సబ్ క్లాస్ ఏ, 350 సబ్ క్లాస్ బి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. లాస్ట్ 10 గ్రూప్ 2 ఎగ్జామ్లలో ప్రతి ఎగ్జామ్లో ఒకసారి ఈ ఆర్టికల్ అడిగితే ఒకసారి ఈ ఆర్టికల్ అడుగుతున్నారు. 350 సబ్ క్లాస్ ఏ, 350 సబ్ క్లాస్ బి. ఫస్ట్ 350 సబ్ క్లాస్ ఏ చూడండి. ఈ 350 సబ్ క్లాస్ ఏ, 350 సబ్ క్లాస్ బిలని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956లో చేర్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ 2 ఆర్టికల్స్ లేవు. 1956లో చేర్చారు ఆ 2 ఆర్టికల్స్ని. 350 సబ్ క్లాస్ ఏ ఏమని చెప్తుందంటే ప్రతి పౌరుడికి తన మాతృభాషలో విద్యను అందే విధంగా
ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రతి పౌరుడికి తన మాతృభాషలో ప్రాథమిక విద్య అందేలా, ఇంపార్టెంట్, ఇవి కీ పాయింట్స్. ప్రతి పౌరుడికి మాతృభాషలో ప్రాథమిక విద్య అందేలా తన మాతృభాషలోనే చదువుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించాలి. దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మదర్ టంగ్, తన మాతృభాషలో చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలి. అట్లా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి మీ రాష్ట్రంలో ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించే విధంగా, మాతృభాషలో ఆ వ్యక్తి యొక్క మాతృభాష ఏదైతే ఉందో మాతృభాషలో చదువుకునేందుకు వీలుగా మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలని మీరు కూడా ఆ దిశగా అట్లాంటి ఏర్పాట్లు చేయండి అని ఆదేశం జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయొచ్చు. 350 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఏ విషయంలో ప్రతి పౌరుడు తన మాతృభాషలో విద్యను అభ్యసించేందుకు వీలుగా, తను ఏ భాషలోనైతే అనుకున్నాడో ఆ భాషలో చదువుకునేందుకు వీలుగా ఫలానా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయండి అని చెప్పి రాష్ట్రపతి కూడా ఆదేశాలు జారీ చేయొచ్చు. ఎంత? ఆర్టికల్ నెంబర్ 350 సబ్ క్లాస్ ఏ, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 350 సబ్ క్లాస్ బి. 350 సబ్ క్లాస్ బి ఇది దేని గురించి చెప్తుందంటే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి దాని గురించి చెప్తుంది ఆర్టికల్ 350 సబ్ క్లాస్ బి. 350 సబ్ క్లాస్ బి ఆర్టికల్ దీని గురించి చెప్తుంది. భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదేంటంటే ప్రతి రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో తెలుగు అధికార భాష, తెలంగాణలోనైనా అత్యధిక మంది మాట్లాడేది తెలుగే, ఆంధ్రప్రదేశ్లోనైనా అత్యధికంగా మాట్లాడేది తెలుగు లాంగ్వేజే. ఈ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తెలుగు. మరి వేరే భాష మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ ఉన్నారు కదా, ఉర్దూ మాట్లాడే వాళ్ళు, కాకపోతే తక్కువ జనాభా. ఇంకేదో భాష తమిళ్ ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ జనాభా. కాకపోతే ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రం మొత్తం జనాభాలో 50% కంటే జనాభా, ఆ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ జనాభా ఏ భాష మాట్లాడతారో వాళ్ళకి అత్యధిక జనాభా. దానికన్నా తక్కువ భాష మాట్లాడే వాళ్ళంతా మైనారిటీ భాషల కిందకు వస్తారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు తప్ప మిగిలిన భాషలు మాట్లాడే వాళ్ళంతా మైనారిటీలే. వాళ్ళని భాషాపరమైన మైనారిటీలు అంటారు, లింగ్విస్టిక్ బేస్డ్ మైనారిటీస్ అంటారు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు తప్ప మిగిలిన భాషలు మాట్లాడే వాళ్ళంతా భాషాపరమైన మైనారిటీలు, లింగ్విస్టిక్ బేస్డ్ మైనారిటీస్ అంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు ఎక్కువ మాట్లాడతారు. ఈ తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఇక్కడ నివసిస్తున్న తమిళం భాష మాట్లాడే వాళ్ళపై, ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళపై, ఇక్కడ ఉర్దూ మాట్లాడే వాళ్ళపై, ఇట్లా వేరే భాషలు మాట్లాడే వాళ్ళపై దాడులు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి విద్యా సంస్థల్లో అవకాశాలు రానికుండా చేసే అవకాశాలు, ఇలాంటి ప్రమాదం ఉంది. అట్లా ఏ రాష్ట్రంలోనైతే ఇలాంటి మైనారిటీ భాషల వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన తెలుగే ఉంది, తమిళనాడు పోతే మన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు మైనారిటీలు, పంజాబ్ పోతే మనం కూడా మైనారిటీలే. ఏ మైనారిటీలం? భాషాపరమైన మైనారిటీలం. మతపరమైన మైనారిటీలు వేరు, అది వేరు, అది మీకు ఫండమెంటల్ రైట్స్లో వస్తుంది. భాషాపరమైన మైనారిటీలు వేరు, ఈ వర్డ్ వేరు. ఒక రాష్ట్రంలో ఏ భాష అయితే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా భాషాపరమైన మైనారిటీలు అంటారు. వాళ్ళ పైన
వాళ్ళపైన దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభ్యున్నతికి, రాజ్యాంగపరంగా వాళ్ళకు కల్పించిన సౌకర్యాలను ఎప్పటికప్పుడు వాళ్ళకు అందజేయడానికి రాజ్యాంగంలో ఒక పదవిని క్రియేట్ చేశారు. అదే భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈ పదవికి సంబంధించిన దీనికి ఆర్టికల్ ఉంది 350 సబ్ క్లాస్ బి. ఇది రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు లేదు, 1956లో ఈ ఆర్టికల్ని చేర్చారు. ఇది ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అధికారి ఉంటాడు. ఈ అధికారి ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఢిల్లీలో ఉంది. ఈ అధికారి యొక్క ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఎక్కడ ఉంది? ఢిల్లీలో. మొన్నటిదాకా అలహాబాద్లో ఉండే, అలహాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది, ఢిల్లీలో ఉంది. దీనికి రీజనల్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాలు బెల్గాం, చెన్నై ఇలాంటి వాటి చోట, దాని అలహాబాద్లో కూడా ఉంది దీని ఇలాంటి. సరే, ఇక్కడ చూడండి, దీని ప్రధాన కార్యాలయం మెయిన్ గుర్తుపెట్టుకోండి ఢిల్లీ. ఒకప్పుడు ప్రధాన కార్యాలయం అలహాబాద్లో ఉంది, ప్రస్తుతం ఢిల్లీ. దీని ప్రాంతీయ కార్యాలయాలు బెల్గాం, చెన్నై ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ అధికారి తన రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తాడు? రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తాడు. రాష్ట్రపతి ఆ రిపోర్ట్ను పార్లమెంటు ఉభయ సభల ముందు సబ్మిట్ చేస్తాడు. పార్లమెంట్లో లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల ముందు తన రిపోర్ట్ని ఉంచుతాడు. ఇవి ఇంపార్టెంట్ అంశాలు. అయితే ఈ అధికారిని తొలగించే ఈ అధికారి తన విధి నిర్వహణలో ఏదైనా తప్పు చేస్తే ఇతన్ని రిమూవల్ ప్రొసీజర్ ఎట్లా, అలాంటి విషయాలు మటుకు రాజ్యాంగంలో చెప్పలేదు. ఇవి మనకి 350 సబ్ క్లాస్ బి. 350 సబ్ క్లాస్ ఏ అంటే ప్రతి పౌరుడు మాతృభాషలో చదువుకునే విధంగా, తన ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలి. షార్ట్కట్లో అది 350 సబ్ క్లాస్ బి. భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ దానికి సంబంధించి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. లాంగ్వేజెస్ అంటే మనకి భాషలకి సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి మొత్తం ఇక్కడే మనం చెప్పుకుంటున్నాం. ఇక నెక్స్ట్ మనం వేరే టాపిక్లో ఎక్కడ రాదు, ఇక్కడే వస్తుంది కాబట్టి ఇక్కడే ఫినిష్ చేస్తున్నాం దాన్ని. నెక్స్ట్ 351 ఆర్టికల్ ఇదేం చెప్తుంది అంటే, ఇది రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. 351 ఆర్టికల్ ఇదేం చెప్తుంది అంటే, హిందీ భాష అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. సింపుల్, హిందీ భాష అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్టికల్ 351 అదొకటి. నెక్స్ట్ ఇక 394 సబ్ క్లాస్ ఏ, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 394 సబ్ క్లాస్ ఏ 394 సబ్ క్లాస్ ఏ 394 సబ్ క్లాస్ ఏ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. రాజ్యాంగం ముందుగా రాయబడిన భాష ఏది అని ఎగ్జామ్లో అడిగితే మనం చెప్పాల్సింది ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మన రాజ్యాంగాన్ని, చాలా ఇంపార్టెంట్ ఇది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మన రాజ్యాంగాన్ని, మన భారత రాజ్యాంగాన్ని యాస్టీస్ హిందీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయటానికి ఆదేశాలు జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? ఇది ఎగ్జామ్లో అడిగే ప్రశ్న. రాష్ట్రపతికి ఉందని చెప్పాలి. అట్లా చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎంత? 394 సబ్ క్లాస్ ఏ. 394 సబ్ క్లాస్ ఏ. ఈ ఆర్టికల్ రాజ్యాంగంలో మొదటి నుంచి ఉందా? లేదు. మరి ఎప్పుడు ఇది చేర్చారు? 58వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987. 58వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఉన్న భారత రాజ్యాంగాన్ని హిందీలో యాస్టీస్ ట్రాన్స్లేట్ చేయాలి. మళ్ళీ ఏ పదం పడితే ఆ పదం కాదు. ఇంగ్లీష్లో ఆ పదాలు ఎలాంటి కఠినమైన పదాలు వాడారో, ఎట్లాంటి శైలి వాడారో అలాంటి పదాలే హిందీలో కూడా యూజ్ చేయాలి. హిందీలో కూడా దాని అర్థం కొద్దిగా కూడా మారద్దు. హిందీలో కూడా అలాంటి పొటెన్షియల్ ఉన్న పదాలనే యూజ్ చేస్తూ హిందీలో మొత్తం ఇంగ్లీష్లో ఉన్న రాజ్యాంగాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అని ఆదేశం జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతి. అలాంటి ట్రాన్స్లేషన్ ప్రక్రియ, అలాంటి అనువాద ప్రక్రియ
రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పి ఆర్టికల్ 394 సబ్ క్లాస్ ఏ. ఇది రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుంచి ఈ ఆర్టికల్ లేదు. 394 ఆర్టికల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ 394 ఏ మటుకు 58వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987లో చేర్చారు. ఇంగ్లీషులో చేర్చబడిన ప్రతి రాజ్యాంగ సవరణ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఈ రోజు నాటికి అంటే మనకి జూన్ నాటికి 104 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరిగినాయి. అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఆ ఇంగ్లీష్లో ఉన్న ప్రతి రాజ్యాంగ సవరణ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పే అధికారం రాష్ట్రపతికి ఉందని చెప్పే ఆర్టికల్ ఇది 394 సబ్ క్లాస్ ఏ. ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి లాంగ్వేజెస్ మీద ఇంకా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి లాంగ్వేజ్ మీద. ఇంకా మనకి లాంగ్వేజ్ మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ మనం జాతీయ హిందీ దినోత్సవాన్ని డేట్స్ కొన్ని చూస్తే, జాతీయ హిందీ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం? జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ 29. ప్రపంచ మాతృభాషల దినోత్సవం ఫిబ్రవరి 21. ఇలాంటివి ఇంపార్టెంట్. హిందీ దినోత్సవం, జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ 29. ఈ ఆగస్ట్ 29నే జాతీయ క్రీడా దినోత్సవం కూడా మనం జరుపుకుంటాం. అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం ఫిబ్రవరి 21. తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9 ఆ టైంన మనం జరుపుకుంటాం. ఇవి లాంగ్వేజ్కి సంబంధించిన డేట్స్, ఎప్పుడు జరుపుకుంటామని ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లనే మనకి ఇంకా క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్, తెలుగులో ప్రాచీన భాష హోదా, దీనికి సంబంధించిన అంశాలు చూడండి. ప్రాచీన భాష హోదా ఇప్పటి వరకు ఎన్నింటికి ఇచ్చారు? ఎగ్జామ్లో అడుగుతారు. ఎన్నింటికి ఇచ్చారు? ఫస్ట్ దేనికి ఇచ్చారు? తెలుగుకి ఎప్పుడు ఇచ్చారు? మొత్తం ఎన్నింటికి ఇచ్చారు? ఇప్పటి వరకు చివరిగా దేనికి ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. క్లాసికల్ లాంగ్వేజెస్ స్టేటస్, ప్రాచీన భాషల హోదా అట్లా మనం చూసుకున్నప్పుడు 2004, 2005 ఫస్ట్ తమిళ భాషకి ఇచ్చారు. తర్వాత సంస్కృతం, ఫస్ట్ తమిళం భాష, తర్వాత సంస్కృతం, తర్వాత తెలుగు, కన్నడ. ఈ రెండింటికి ఒకటే ఇయర్లో ఇచ్చారు, 2008లో ఇచ్చారు. 2008. నెక్స్ట్ మరాఠీ, ఒరియా భాష అంటాం. మరాఠీకి 2013లో, ఒరియా లాంగ్వేజ్కి 2014, దాన్నే ఒడిషీ లాంగ్వేజ్ అని కూడా అంటున్నాం మనం. ఇవి 2014. ప్రాచీన భాషల హోదా ఎవరెవరికి ఇచ్చారంటే ఇవి తమిళం, సంస్కృతం. తమిళం వాళ్ళకి 2004, తమిళ భాషకు 2004, సంస్కృతానికి 2005, తెలుగుకి 2008లో, కన్నడ భాషకు 2008, మరాఠీకి 2013, ఒడిషీ భాషకి, ఒరియా భాషకి 2014. ఇది ఏ భాష కన్నా ప్రాచీన భాష హోదా ఇస్తే ఆ భాష డెవలప్మెంట్కి ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది అందుతుంది. ఆ భాష డెవలప్మెంట్కి ఆర్థిక సహాయం నిధులు వస్తుంటాయి అన్నట్టు. అలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది దానికి సంబంధించిన అంశం. ఇంకా మనకి భాషలకు సంబంధించి ఇంకా మనం చూస్తే ఇంకెలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇటీవల మనకి కొన్ని భాషా ఉద్యమాలు అని చెప్పి జరిగినాయి. భాషలకు సంబంధించిన డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి. 2017లో ఏ భాష అభివృద్ధికి ప్రత్యేక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినారు? 2017లో ఏ భాష అభివృద్ధికి ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్ని డెవలప్ చేసినారు? ఇంపార్టెంట్ ఇది, సింధు భాష. ఎందుకంటే సింధు భాషని 8వ షెడ్యూల్లో చేర్చి, రాజ్యాంగంలో చేర్చి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ నిర్ణయం ఏదైతే ఉందో అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన భాషా ఉద్యమాలు ఏంది అంటే, మా భాషల్ని కూడా 8వ షెడ్యూల్లో చేర్చండి.
మా భాషల్ని కూడా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చండి అని భాషా ఉద్యమాలు జరిగినాయి. ఏ భాషకి సంబంధించిన వాళ్ళు మా భాషల్ని తీసుకొని పోయి 8వ షెడ్యూల్లో చేర్చండి అని ఉద్యమాలు చేసినారు. ఇంపార్టెంట్ ఇట్లాంటివి. అవి చూసినప్పుడు రాజస్థానీ వీళ్ళు, అలానే భోజ్పురి వీళ్ళు, అలానే తుళు భాష వీళ్ళు, అలానే కొడగు అనే భాష వీళ్ళు. ఈ 4 భాషలు మాట్లాడే వాళ్ళు మమ్మల్ని తీసుకొని పోయి 8వ షెడ్యూల్లో చేర్చండి. ఇప్పుడు 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలైన 22 మమ్మల్ని కూడా తీసుకొని పోయి అందులో జాయిన్ చేయండి అని చెప్పి పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తుళు లాంగ్వేజ్ తీసుకోండి. తుళు లాంగ్వేజ్ మనకి కేరళలో కాసర్గఢ్ ప్రాంతంలో మాట్లాడతారు, కర్ణాటకలో ఉడిపి దగ్గర మాట్లాడతారు తుళు అనే భాష. ఈ తుళు భాష మాట్లాడే వాళ్ళు మా భాషను కూడా తీసుకొని పోయి 8వ షెడ్యూల్లో చేర్చండి అంటారు. అంటే వీళ్ళు ఎందుకు అట్లా డిమాండ్ చేస్తున్నారంటే మాకన్నా తక్కువ భాష మాట్లాడే వాళ్ళు, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మణిపురి భాషని 17 లక్షల మందే మాట్లాడుతున్నారు, మా తుళు భాష మాట్లాడే వాళ్ళు 18 లక్షల చేంజ్ ఉన్నారు. 18 లక్షల మంది సుమారు మా తుళు భాష మాట్లాడుతుంటే మాకు 8వ షెడ్యూల్లో ప్లేస్ ఇలే. మణిపురి భాషను మాట్లాడేది 17 లక్షలే. సంస్కృతం అయితే ఇంకా తక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అంత తక్కువ మంది మాట్లాడే ఆ భాషలే 8వ షెడ్యూల్లో ఉన్నప్పుడు మా తుళు లాంటి భాషను ఎందుకు మీరు చేర్చారని చెప్పి ఇదో పెద్ద ఉద్యమం. ఇది మిగిలిన వాళ్ళవి కూడా అలాంటివే ఉద్యమాలు. ఇవి ఒకటి ఇంపార్టెంట్ అంశాలు. ఈ పేర్లు మనకి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఐడియా ఉండాల్సిన అంశాలు. ఇవన్నీ భాషల మీద నెంబర్ ఆఫ్ అంశాలు, భాషలకు సంబంధించి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇవి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇవే అంశాలు చూడండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలే ఇంగ్లీష్లో మళ్ళీ ఒకసారి రివిజన్. ఎందుకంటే తెలుగు అయిపోయింది ఎక్స్ప్లెనేషన్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అనుకుంటే ఇది, కానీ అప్పుడప్పుడు మనకి ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేసి ప్రశ్నలు ఇస్తారు. అప్పుడు ఇంగ్లీష్ టెర్మినాలజీ కొద్దిగా తెలుగు మీడియం వాళ్ళకి ఐడియా ఉండాలి. అందు గురించి ఇక్కడ మనం ఒకసారి మనం ఇంగ్లీష్ని చూస్తే తెలుగులో కూడా మెటీరియల్, ఈ తెలుగు మెటీరియల్ కూడా చూడండి. తెలుగు మెటీరియల్ మీకు చూపిస్తున్నా, తర్వాత ఇంగ్లీష్ చూపిస్తా. చూడండి తెలుగులో 8వ షెడ్యూల్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఇంగ్లీష్ డాక్యుమెంట్ మీకు చూపిస్తా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఇంపార్టెంట్ అంశాలు. ఆల్రెడీ రఘురామ్ పబ్లికేషన్ అనే పాలిటీ బుక్ మీ దగ్గర ఉంటే 45వ పేజీలో మీకు ఈ భాషలు కనిపిస్తుంది. భారత రాజ్యాంగం అమల్లో వచ్చే నాటి గుర్తించబడిన భాషలు 14 భాషలు మనం చెప్పుకున్నాం కదా. ఆ 14 ఇవే: అస్సామీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒడిస్సీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ. మీకు ఆ బుక్లో క్లియర్గా మీ ముందు ఆ బుక్లోనే చూసుకోవచ్చు మీరు. మనది పాలిటీ బుక్ ఉంది కదా, మార్కెట్లో దొరుకుతుంది. దొరకని వాళ్ళు మీ అడ్రస్ పంపిస్తే యాప్లో చాట్ బాక్స్ ఉంది, లేదా నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీకు అది అందేటట్లు చూసుకుంటాం. ప్రస్తుతం భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాడికే 14 ఉన్నాయి. 15వ భాష ఏది? సింధు. ఎప్పుడో 1967 21వ రాజ్యాంగ సవరణ అయిపోయింది. 16, 17, 18 భాషలు మణిపురి, కొంకణి, మణిపురి, నేపాలి. ఎప్పుడు 1992లో 71వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 19, 20, 21, 22 బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఎప్పుడు 2003లో 92వ రాజ్యాంగ సవరణ. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10న జరుపుకుంటాం. ప్రపంచ హిందీ దినోత్సవం. జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం ఫిబ్రవరి 21. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. ఏ సందర్భంగా? గిడుగు రామ్మూర్తి పంతులు పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం ఆగస్టు 29న. తెలంగాణ భాష దినోత్సవం సెప్టెంబర్ 9. అది కాళోజీ జ్ఞాపకార్థం మనం జరుపుకుంటున్నాం. ఇలాంటి అంశాలు. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ మీకు ఇంగ్లీష్ వర్షన్ ఇది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్, కేంద్ర అధికార భాష. అంటే ఇది ఆర్టికల్ నెంబర్ ఎంత? 343 ఇది. The Constitution provides Hindi written in Devanagari script to be the official language of the Union. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం. మీకు ఇంగ్లీష్ వర్షన్ కావాలంటే ఇక్కడ క్లియర్గా ఉంది అంశాలు.
అట్లనే డ్యూరింగ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ వాస్ ప్రొవైడెడ్ దట్ అపార్ట్ ఫ్రమ్ హిందీ ఇంగ్లీష్ షెల్ కంటిన్యూ టు బి ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years. మనం చెప్తున్నాం కదా, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 15 years వరకు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కేంద్ర అధికార భాషగా కొనసాగుతుంది. ఇదే 343 ఆర్టికలే. ఇక్కడ మనం 15 years తర్వాత, బియాండ్ 15 years తర్వాత కంటిన్యూ కావాలంటే ఎట్లా? పార్లమెంట్ బై ఏ లా, పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయించవచ్చు. షెల్ డిసైడ్ ది స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నిర్ణయించవచ్చు. సబ్సిక్వెంట్లీ దాని ఫలితమే పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం 1993లో చేసింది. దాని ప్రకారం ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు అంటే ఇండెఫినెట్ పీరియడ్. 1963లో చేయబడిన చట్టం చెప్తుంది కదా ఎప్పటి వరకు అంటే ఇక అపరిమితంగా కొనసాగవచ్చు. ఇంగ్లీష్ కూడా కంటిన్యూ ఎన్ని రోజులైనా కంటిన్యూ కావచ్చు. పార్లమెంటు అధికార భాషా చట్టం అని చెప్పి 1963 చట్టం ద్వారా హిందీతో పాటు దేవనాగరి లిపిలో ఉన్న హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా కొనసాగుతుందని చెప్పారు. కానీ ఎప్పటిదాకా అనేది చెప్పలే. ఇక అపరిమితం ఇండెఫినెట్ పీరియడ్, ఎప్పటి వరకైనా కొనసాగచ్చు. నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్ అంటే ఆర్టికల్ నెంబర్ 345 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక రాష్ట్ర అధికార భాషగా ఉండొచ్చు, అక్కడ దానికి సంబంధించిన అంశం. ద లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్ర శాసనసభ మే అడాప్ట్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది లాంగ్వేజెస్ in use within the state of Hindi as the official language of the state. States have adopted the major regional language as their official language. ఇష్టమిగా ఇక్కడ ఇందులో మనం చెప్పుకున్న పాయింట్సే. ఒక రాష్ట్రం తనకు నచ్చిన భాషని రాష్ట్ర అధికార భాషగా నిర్ణయించుకోవచ్చు. ఒకటే కాదు, 2-3 లాంగ్వేజ్ నిర్ణయించుకోవచ్చు. ఆ రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా ఏది మాట్లాడతారో అది కూడా నిర్ణయించుకోవచ్చు. అలాంటి అంశం వీటికి సంబంధించిన అంశం ఇదే. Choose official language which is not mentioned in the schedule of 8 of the constitution. 8వ షెడ్యూల్లో లేని భాషని కూడా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ దానికి సంబంధించి. అట్లానే ఫర్ ది పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కమ్యూనికేషన్ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ కమ్యూనికేషన్ ఏ లాంగ్వేజ్లో ఉండాలంటే ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు తమ మధ్య కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా హిందీని నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది డిమాండ్. ఇందాక నేను చెప్పా ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిమాండ్ బై ది సబ్స్టాన్షియల్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్, దెన్ ది ప్రెసిడెంట్ మే డైరెక్ట్ ది స్టేట్ to recognize the language as official language of the state. This provision is incorporated to protect the right of linguistic minorities of the state. ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పాను దాని మీనింగ్. ఒక రాష్ట్రంలో అధికార భాషగా ఆల్రెడీ ఏదైనా గుర్తించబడినప్పటికీ ఇంకా ఆ రాష్ట్రంలో ఏదైనా భాష మాట్లాడే వాళ్ళు ఉంటే మమ్మల్ని కూడా ఈ రాష్ట్రాల్లో మా భాషను కూడా అధికార భాషగా చేయండి అని డిమాండ్ చేయాలి. ఎవరిని? రాష్ట్రపతికి ఒక డిమాండ్ లాగా రిమాండ్ చేయాలి. అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి డైరెక్షన్ ఇవ్వచ్చు, దాన్ని కూడా అధికార భాషగా చేయండి. ఇందాక మీకు చెప్పిందే ఇవన్నీ కూడా 340 ఇట్లాంటి ఆర్టికల్స్ 347 కిందకు వస్తుంది. ఇది రాష్ట్రపతికి ఉన్న ఈ పవర్ 347 కిందకు వస్తుంది. ఇంకా మనం చూస్తే అంశాలు ఇంకా ఇది తెలుగులో ఆల్రెడీ నేను ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, 2 ఉన్నాయి మనకి. తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి సపరేటు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేటు, 2 విడివిడిగా మనకి బ్యాచ్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పూర్తిగా మెటీరియల్ ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళకి పూర్తిగా తెలుగులో, అన్నీ కూడా విడివిడిగా ఎవరికి కావాల్సింది అట్లా క్లియర్గా ఉంది. తెలుగు వాళ్ళు కూడా భయపడాల్సిన పని ఏం లేదు. తెలుగు చూడండి ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్పినవన్నీ క్లియర్గా ఉన్నాయి. తెలుగు క్లియర్గా. బుక్స్ ఉన్న వాళ్ళకైతే మన బుక్ ఆల్రెడీ ప్రింటెడ్ బుక్ మీ దగ్గర ఉంటే 495 ఎన్ని నెంబర్ గల పేజ్ అక్కడ ఉంది. 495 ఎన్ని నెంబర్ గల పేజ్.
495 ఎన్ నెంబర్ గల పేజ్. ఆ ఎన్ నెంబర్ గల పేజీలో మీకు ఇది కనబడుతుంది. అది ఆర్టికల్ కాదు, పేజ్ నెంబర్. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు చూడండి. ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నదే, రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఒక భాషను చేర్చాలంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. నెక్స్ట్ 351 నిబంధన ప్రకారం హిందీ భాష అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాను మీకు, ఇంపార్టెంట్ పాయింట్స్ అంతే. 8వ షెడ్యూల్లో గుర్తించబడినప్పటికీ ఏ రాష్ట్ర అధికార భాషగా లేనివి ఏవి? సింధ్, సంస్కృతం. క్లియర్గా కనబడుతుంది. 2016-17లో తమ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని జరిగిన భాషా ఉద్యమాలు రాజస్థానీ, భోజ్పురి, తులు, కొడగు. 2017లో సింధు భాషాభివృద్ధికి కేంద్రం మానవ వనరుల శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్ని రూపొందించింది. అధికార భాషా చట్టం ఎప్పుడు చేపట్టది? 1963. అధికార భాషా చట్టం 1963 ప్రకారం హిందీతో పాటు ఇంగ్లీష్ వినియోగం 1965 తర్వాత కూడా కొనసాగుతుంది. ఇదొకటి. ఈ చట్టంతో ఇంగ్లీష్ నిరవధికంగా వినియోగించుకోవడానికి వీలైంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇవన్నీ మనం చెప్పుకున్నవే. రాజ్యాంగం ప్రకారం జాతీయ భాష లేదు. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. రాజ్యాంగం అధికారంలోకి వచ్చిన 15 సంవత్సరాల వరకు కేంద్రంలో అన్ని అధికారిక అవసరాలకు ఇంగ్లీష్ను ఉపయోగించాలి. 1960 వరకు. ఇంకా ఇంగ్లీష్ని కొనసాగించాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. అధికార భాషా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1955లో. ఏ ఆర్టికల్ ప్రకారం? 344 ప్రకారం. నెక్స్ట్, ఇంగ్లీషు అధికార భాషగా గల రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. ఇలాంటి అంశాలు. కోర్టుల్లో వినియోగించే భాష ఇంగ్లీష్. రాష్ట్రానికి మరియు కేంద్రానికి అనుసంధాన భాష ఇంగ్లీష్. రాష్ట్రాలకు మధ్య అనుసంధాన భాష ఇంగ్లీష్ ఉండొచ్చు. హిందీని అనుసంధాన భాషగా నిర్ణయించుకున్న రాష్ట్రాలు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. పార్లమెంటు చట్టం చేసే వరకు ఈ క్రింది అంశాలలో ఇంగ్లీష్నే ఉపయోగించాలి. ఏది? సుప్రీంకోర్టు, హైకోర్టులో జరిగే న్యాయ ప్రక్రియ, కేంద్ర రాష్ట్ర స్థాయిలో జరిగే అధికార పత్రాలు, బిల్లులు, ఆర్డినెన్సు, ఆదేశాలు. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో గవర్నర్ రాష్ట్ర హైకోర్టులో తీర్పులు, ఆదేశాలు హిందీ లేదా ఇతర భాషల్లో ఇవ్వటానికి అనుమతి ఇవ్వవచ్చు. సుప్రీంకోర్టులో మాత్రం హిందీనే ఉపయోగించే ప్రొవిజన్ ఇంతవరకు పార్లమెంట్ చేయలేదు. ఓన్లీ ఇంగ్లీష్. రాజ్యాంగం ప్రకారం జాతీయ భాష ఏదీ లేదని చెప్పి ఉంది. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పా. కాకపోతే మళ్ళీ అవన్నీ పాయింట్స్ రూపంలో మనకు కావాలంటే ఇట్లా మనకి క్లియర్గా నోట్స్ ఉంది, మెటీరియల్ ఉంది, చెప్పిందంతా నీట్గా వరుసగా పాయింట్ వైజు అవన్నీ ఉన్నాయి. ఇట్లా అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉంటేనే మీరు ఆన్లైన్ క్లాస్ ఎక్కడన్నా జాయిన్ కాండి. ఆన్లైన్ క్లాస్లో మీరు పాలిటీ ఇలాంటివి వినాలంటే మీరు కానీ మీరు ఇంకెవరికైనా చెప్పాలన్నారు. చూడాల్సింది ఏంటి? ఫీజు తక్కువనా ఎక్కువనా? ఇది కాదు. ఫీజు తక్కువనా ఎక్కువనా? ఇది కాదు. అది కాదు సబ్జెక్ట్. మనకు ఆ లెంత్, ఆ డెప్త్ ఎక్కడి వరకు ఉంది? ఓన్లీ బేసిక్ అంశాలు చెప్పి వదిలేస్తున్నారా లేదా లోపలికి పోతున్నారా? ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఇంత చెప్పడం రాక, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లేగా, ఇందులో ఏమన్నా అన్నెసరీ ఉందా? ఏం లేదు. కానీ కొంతమంది ఫ్యాకల్టీలు ఏం చేస్తారంటే, ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పడం రాక, గ్యాదర్ చేసే ఓపిక లేక, ఇదంతా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పే అంత టీచింగ్ స్కిల్ లేక ఏం చేస్తారంటే, అంత చదవాల్సిన అవసరం లేదు. 4 ఆప్షన్లు మీకు ఎట్లాగో ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి దాన్ని గుర్తుపడితే చాలు. ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇదంతా చెప్పే ఓపిక లేక, ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ టైం లేక, చివరికి వాళ్ళు మాట్లాడే మాటలు మనం సింపుల్గా చదువుకుంటే చాలు, మామూలుగా చదువుకుంటే చాలు. జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇగో ఈ పదాలు వాడతారు, వాడి ఎగ్జామ్లో మనం దాన్ని జస్ట్ రికగ్నైజ్ చేస్తే చాలు. ఇలాంటి మాటలు నీ మీద అసలే నువ్వు బద్ధకస్తుడివి, అసలే నీకు బద్ధకం ఎక్కువ, నువ్వు అసలు ఇట్లాంటివి ప్రిపేర్ కావాలన్న ఆలోచన రావటమే నీకు ఎక్కువ, అసలే నువ్వు సోమరిపోతువి, అసలే మనం సోమరిపోతున్నాం, అసలే మనం బద్ధకస్తున్నాం, అసలే మనం లక్ష్మణ్, దానికి తోడు ఇవి కూడా అయితే ఇక నీ మీద నిన్ను ఇంకా చల్లార్చినట్టివి. అందుకని నేను చెప్పింది, చెప్పేవాళ్ళు ఎంత స్టాండర్డ్తో ఉంటే వినే స్టూడెంట్ కూడా ఆ స్టాండర్డ్తో తయారవుతాడు.
చెప్పేవాడు ఏముంది 4 ఆప్షన్లు ఆ టైంకి గుర్తుపడితే చాలు, మామూలుగా చదవండి, పెద్దగా అంత పెద్దగా ఏం లేదు, మామూలుగా అట్లా ఏంది మామూలుగా చదువుకుంటూ పోయేది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంట్లో కూర్చొని రిమోట్తో తిప్పుతూ ఈటీవీ అంటే ఈటీవీ, జెమినీ టీవీ అంటే జెమినీ, ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఈజీగా వచ్చే ప్రక్రియ కాదు. సబ్జెక్ట్ ఇది, సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామ్, లక్షల మంది పోటీ పడేది. వాళ్ళలో నెగ్గుతూ దూసుకుపోవాలంటే నీకు ఈ స్టాండర్డ్లు ఉండాలి. వాళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తారు, మెటీరియల్ తక్కువ, మెటీరియల్ జస్ట్ ఆప్షన్లు గుర్తుపడితే చాలు. పైపైన వాళ్ళు చెప్పే టెంపో కూడా నీకు కనబడుతుంది, చెప్పే టెంపో కూడా అంత అవసరం లేదు, ఇంత అవసరం లేదని. నువ్వు ఎగ్జామ్ ఒక నెల రోజుల్లోనే ఉంది, నెల రోజుల ముందు నీకు జ్ఞానోదయం అయింది, ఎట్లైనా జాబ్ కొట్టాలంటే నెల రోజులే టైం ఉంటే ఆ నెల రోజుల్లో షార్ట్ కట్ ఎట్లా పోవాలంటే అప్పుడు పోవాలి. షార్ట్ కట్కి ముందు నుంచి పకడ్బందీగా పోతున్నప్పుడు, నీకు టైం ఉన్నప్పుడు, ఇన్నున్నప్పుడు నిన్ను నువ్వు తయారు చేసుకోవడానికి ప్రాబ్లం ఏంది? ఇప్పుడు నాలాంటోడే ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటోడే ఇప్పుడు సేమ్ నేను ఎట్లా చెప్పినాను అంత బాగా డెప్త్గా ప్రిపేర్ అయ్యి ఓ స్టూడెంట్ ఎవరో ఉంటాడు, వాడి ముందు నువ్వు నిలవగలుగుతావా? పైపైన 4 ఆప్షన్లు ఇట్లా పోయి నిలవగలుగుతావా? ఇట్లా కాదు కదా, ఇట్లా తయారు కావాలి. స్టాండర్డ్స్ని పెంచుకోండి, పెంచుకుంటే ఈజీ అయిపోతుంది. ఇవి మీరు అట్లాంటివి చూడాలి, అలాంటివి చూడాలి. కోర్సులో జాయిన్ అయినప్పుడు ఇలాంటివి మీరు జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది జాయిన్ కావాలి ఎవరైనా ఉంటే వాళ్ళకి గైడ్ చేయండి. ఇట్లాంటి అంశాలు, మెటీరియల్ ఉందా లేదా, బుక్ ఉందా లేదా, బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా. కొంతమంది మెటీరియల్ మాత్రమే పెడతారు, ఆ మెటీరియల్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఇంకెక్కడన్నా జాయిన్ అయినా ఆ మెటీరియల్ అంతా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా లేదా అట్లా అడగండి, అట్లా అడిగి చేయించుకోండి. మీరు ఇంకెక్కడన్నా జాయిన్ అయినా అది పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అది. నెక్స్ట్ చూడండి, ఇంకా మనం ఇక్కడ లాంగ్వేజెస్ ఆఫ్ ది జ్యుడిషియరీ అండ్ టెక్స్ట్ ఆఫ్ లాస్ అంటే మనం ఇంగ్లీష్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, ఇంగ్లీష్ వర్షన్ కావాలనుకుంటే ఇది మనకి 348 ఆర్టికల్. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ. అంటే లాంగ్వేజ్ అంటే దేనికి వాటికి సంబంధించిన జడ్జిమెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్స్ and legislation or follows until parliament provides otherwise. Parliament చట్టం చేయనంత వరకు the following are to be English language only all proceedings in the Supreme Court and every High Court. The authoritative text, bills, acts, ordinance, orders, rules, regulations and bylaws, సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్. ఇందాక మనం చెప్పింది ఇప్పుడు అక్కడ ఇంగ్లీష్లో ఉందంతే. గవర్నర్ ఆఫ్ ది స్టేట్ విత్ ది ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో గవర్నరు కెన్ అథరైజ్ యూజ్ ఆఫ్ హిందీ ఆర్ అదర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్ర హైకోర్టులలో హిందీ లేదా ఆ రాష్ట్ర అధికార భాషని యూజ్ చేసే విధంగా గవర్నర్ పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ గవర్నర్ ఎవరు అనుమతి తీసుకోవాలా? విత్ ది ప్రీవియస్ కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం, ఎంత 348 అలాంటి ఆర్టికల్స్లో ఇలాంటివి ఉన్నాయి. నెక్స్ట్ స్పెషల్ డైరెక్టివ్స్, ఇతర ఆర్టికల్స్, ఇవన్నీ మనం చెప్పుకునేవి. 350 ఆర్టికల్, 350A ఏం చెప్తుంది, 350B ఏం చెప్తుంది, 351 ఏం చెప్తుంది, చెప్పుకున్నామే కదా. 350 ఆర్టికల్, ఎవ్రీ అగ్రీవ్డ్ పర్సన్ హ్యాస్ ది రైట్ టు సబ్మిట్ ఏ రిప్రజెంటేషన్ టు యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ యూజ్డ్ విత్ ఇన్ ఇండియా. ఎవరైనా ఒక వ్యక్తి పౌరుడికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ అంటే ప్రభుత్వానికి ఎవరైనా ఒక పౌరుడు తన వినతి పత్రాలను సమర్పించాలంటే తన లాంగ్వేజ్లో, తనకి నచ్చిన లాంగ్వేజ్లో దాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఆర్టికల్ నెంబర్ భారతదేశంలో ఉపయోగించే ఏ లాంగ్వేజ్లో అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ 350. 350A చెప్పే కదా, ఎవ్రీ స్టేట్ అండ్ ది లోకల్ అథారిటీ షెల్ ప్రొవైడ్ adequate facilities for instruction in the mother tongue at a primary stage of education to children belonging to linguistic means groups. President can issue necessary directions for the purpose. చెప్పుకున్నదే కదా ఇందాక, ప్రతి పౌరుడు తన మాతృభాషలో విద్యను అభ్యసించేందుకు వీలుగా ఇలాంటివి చేయాలి, అలాంటి ఏర్పాట్లు రాష్ట్రాలు చేయాలని చెప్పి. 350B ఆర్టికల్ ఏ ఆఫీసర్ గురించి? లింగ్విస్టిక్ మైనారిటీస్.
ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. చెప్పుకున్నాం కదా, టు ఇన్వెస్టిగేట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 350B ఆర్టికల్ అది. 351 కాన్స్టిట్యూషన్ ఇంపోజెస్ ఏ డ్యూటీ అపాన్ ది యూనియన్ టు ప్రమోట్, స్ప్రెడ్ అండ్ డెవలప్ ది హిందీ లాంగ్వేజ్ సో దట్ ఇట్ మే బి బికమ్ ది మేనేజబుల్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నది. సింపుల్గా చెప్పాలంటే హిందీ భాష అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పే అంశం 351 ఇది. ఇంకా మనకి నెక్స్ట్ మనం చూస్తే ఇంకా అంశాలు తెలుగులో ఆల్రెడీ మనం చెప్పుకున్నవే 394 ఆర్టికల్ గురించి మనం చెప్పుకున్నాం కదా. తెలుగుకి సంబంధించి మీకు ఇక్కడ ఉంది 394 ఆర్టికల్. ఎప్పుడు దీన్ని రాజ్యాంగంలో చేర్చింది, దీనికి సంబంధించి రాజ్యాంగంలో చేర్చింది ఎప్పుడు, దీన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. 1987లో 1987లో 58వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగాన్ని అధికారికంగా హిందీ భాషలోకి అనువదించాలన్న ప్రొవిజన్ని పొందుపరిచారు. మనం చెప్పుకున్నాం కదా. ఇది ఆంగ్లంలో ఉన్న రాజ్యాంగ మూలప్రతిలోని అంశాలు సవరణ భావం ఏమాత్రం మార్పు చెందకుండా హిందీలోకి తర్జుమా చేయాలి, అంటే అనువదించాలి. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే హిందూవాద ప్రతిలో తగు సవరణలకు ఎవరు ఆదేశించవచ్చు? రాష్ట్రపతి ఆదేశించవచ్చు. దానికి సంబంధించి ఈ అంశాలు మనం చెప్పుకున్నదే. భాషాపరమైన మైనారిటీల కమిషనర్, ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ నెంబర్ 350B. ఇది ఎప్పుడు 1957లో ఈ పదవి ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఒకప్పుడు అలహాబాద్లో ఉండేది, దాన్ని ఢిల్లీకి మార్చారు రీసెంట్గా, అది అప్డేట్ చేసుకోండి. దీని ప్రాంతీయ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? బెల్గాం, చెన్నై, కలకత్తా. ఈ వ్యక్తిని నియమించేది రాష్ట్రపతి. ఇతని నివేదిక ఎవరికి సమర్పిస్తాడు? రాష్ట్రపతికే. ఈ నివేదికను పార్లమెంట్ ఉభయ సభల ముందు రాష్ట్రపతి ఉంచుతాడు. రాజ్యాంగాల్లో ఈ పదవికి తొలగింపు విధానం కానీ జీతపత్యాలు కానీ అర్హతలు కానీ పేర్కొనలేదు. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఇవన్నీ. ఇవి ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ వన్, ఇంకా మనకి ఇంకా కొన్ని మోడల్ క్వశ్చన్స్. మీకు ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం లేదు, మనకి నెక్స్ట్ తెలుగులో మీకు ఆ ఎగ్జామ్ జరిగేటప్పుడు తెలుగులో కూడా మీకు చూపిస్తా. తెలుగులో క్లియర్గా ఇక్కడ చూడండి. విత్ రెఫరెన్స్ టు ది స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకునేది. ఇక మీరు తెలుగులో నేను చెప్తున్నా చూడండి, తెలుగులో క్లియర్గా మీకు చెప్తున్నా. తెలుగు అంశం చూడండి. భాషాపరమైన మైనారిటీల సంక్షేమ అధికారికి సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి. సరి అయిన అంశాలు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే, ద ప్రొసీజర్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఈ అధికారిని తొలగించే విధానం గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రెండో స్టేట్మెంట్, ద రిపోర్ట్స్ ఆఫ్ ది స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ది పార్లమెంట్ బై ది ప్రెసిడెంట్. ఈ అధికారి ఇచ్చే నివేదికను రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచుతాడు. ఇట్లా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది రైటు? భాషాపరమైన మైనారిటీల అధికారికి సంబంధించి భాషాపరమైన మైనారిటీల ప్రత్యేక అధికారికి సంబంధించి సరైన అంశాలు. ఇతని తొలగింపు విధానం గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఇతను సమర్పించిన రిపోర్ట్ను రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల ముందు ఉంచుతాడు. ఇది సెకండ్. ఏది రైట్? ఈ రెండిట్లలో మీకు ఆల్రెడీ ఇంతసేపు నేను లెసన్ చెప్పా, అది మీరు కరెక్ట్గా వినంటే ఇది చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఇందులో ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ రైట్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే రైట్. ఇతన్ని తొలగించే విధానం గురించి రాజ్యాంగంలో మటుకు చెప్పలేదు. ఇలాంటి ప్రశ్నలు. నెక్స్ట్ వన్, ఇంకా చూస్తాయి చూడండి. ఇది ఒక క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్ర అధికార భాషకు సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి. రాష్ట్ర అధికార భాషకు సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిస్తున్నారంటే, స్టేట్ బై లా కెనాట్ డిక్లేర్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఆర్ స్పోకెన్ ఇన్ ది స్టేట్.
ఒక రాష్ట్రం తన రాష్ట్రంలో అంటే ఒక రాష్ట్రంలో అట హిందీ భాష అసలు మాట్లాడట్లేదు. ఒక రాష్ట్రంలో అసలు హిందీ భాష మాట్లాడే వాళ్ళే లేరు. మరి ఆ రాష్ట్రం హిందీని రాష్ట్ర అధికార భాషగా నిర్ణయించవచ్చా? ఆ రాష్ట్రం హిందీని రాష్ట్ర అధికార భాషగా నిర్ణయించవచ్చు అని ఇక్కడ చెప్పారు. నిర్ణయించవచ్చు అని ఇక్కడ నిర్ణయించడం కుదరదని స్టేట్మెంట్ చెప్పారు. ఒక రాష్ట్రంలో అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో అసలు హిందీ మాట్లాడే వాళ్ళే లేరు. మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రాష్ట్ర అధికార భాషగా హిందీని నిర్ణయించడం కుదరదు. ఆ రాష్ట్రంలో హిందీ మాట్లాడట్లేదు కాబట్టి ఆ రాష్ట్ర అధికార భాషగా హిందీని నిర్ణయించడం కుదరదు అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అర్థం అది. సెకండ్ స్టేట్మెంట్, ద ప్రెసిడెంట్ మే డైరెక్ట్ ది స్టేట్ టు అడాప్ట్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇఫ్ సబ్స్టాన్షియల్ ప్రపోర్షన్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది స్టేట్ యూజ్ దట్ లాంగ్వేజ్. ఇందాక మనం చెప్పుకున్నది, ఒక రాష్ట్రంలో ఆల్రెడీ అధికార భాషగా దీన్ని గుర్తించారు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఇంకో భాషని కూడా అధికార భాషగా గుర్తించేటట్లు ఆ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఈ రెండిట్లలో ఏది రైట్? ఫస్ట్ స్టేట్మెంట్, హిందీ మాట్లాడని రాష్ట్రంలో హిందీ రాష్ట్ర అధికార భాషగా ఉండకూడదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఇది ఏది రైట్? మనం ఆల్రెడీ ఇందాకే చెప్పినాం, ఒక రాష్ట్ర అధికార భాషగా దేన్నైనా నిర్ణయించుకోవచ్చు. నువ్వు అక్కడ మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషనే నిర్ణయించాలని రూల్ ఏం లేదు. 8వ షెడ్యూల్లో ఉన్న భాషనే నిర్ణయించాలని రూల్ ఏం లేదు. ఏ భాషనైనా చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఒక రాష్ట్రంలో హిందీ మాట్లాడే వాళ్ళు లేదన్న కారణం చేత ఆ రాష్ట్ర అధికార భాషగా హిందీని నిర్ణయించుకోవడానికి వీలు లేదనే స్టేట్మెంటు తప్పు. హిందీ మాట్లాడే వాళ్ళు లేకపోయినా ఆ రాష్ట్ర అధికార భాషగా హిందీ పెట్టచ్చు, అసలు అది. కానీ ఇక్కడ హిందీని పెట్టడానికి వీలు లేదన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. రెండో స్టేట్మెంట్ రైట్. ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పా, అవన్నీ చూసుకుంటే మీకు అది రైట్. ఇంకా ఇట్లానే మనం చూస్తే ఇంకో క్వశ్చన్ ఉంది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్. ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. ఆల్రెడీ మనకి ఇది అయిపోయింది, సేమ్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మళ్ళీ వచ్చింది ఇది ఇక్కడ సిస్టంలో. ఓకే, సరే. ఇవి మనకి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రికార్డింగ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ క్రింది వాణిలో భాషల వినియోగానికి సంబంధించి రాజ్యాంగం ప్రకారం తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఈ 4 స్టేట్మెంట్లలో ఏది తప్పు అంటున్నారు? మీరు ఇప్పటిదాకా విన్నారు కాబట్టి మీరు ఈజీగా చేయగలరు. మన మెటీరియల్లో ఇదంతా తెలుగులో ఆల్రెడీ ఉంది, చూపించాను నేను మీకు, తెలుగులో ఉంది. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి మనం చూస్తే ఏ స్టేట్మెంట్ తప్పు? ఆల్ ప్రొసీడింగ్స్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఆర్ టు బి ఇంగ్లీష్. సుప్రీంకోర్టులో హైకోర్టులలో ఇంగ్లీషు భాషని యూజ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రైటా రాంగా? ఇప్పటి వరకు మనం చెప్పుకుంటే దాన్ని బట్టి చేయాలి. రైటా రాంగా? రైట్ ఇది స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, లింగ్విస్టిక్ మైనారిటీ గ్రూప్స్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్. రెండోది ఏమంటున్నారంటే, ప్రతి పౌరుడికి తన మాతృభాషలో విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, ఆ సౌకర్యాలు కల్పించాలి అంటున్నారు. ప్రతి పౌరుడికి తన మాతృభాషలో విద్యను అభ్యసించే విధంగా, వాళ్ళు ఎవరన్నా కానీ మాతృభాషలో విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నారు. రెండో స్టేట్మెంట్ ఆల్రెడీ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా. ఏ ఆర్టికల్ 350 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం రెండోది రైటే. ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం రైటు? 348 ఆర్టికల్ ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. మూడోది, స్టేట్ కెన్ హ్యావ్ మోర్ దెన్
మోర్ దెన్ వన్ లాంగ్వేజ్ యాజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. ఈ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే ఒక రాష్ట్రం ఒకటి కన్నా ఎక్కువ భాషలను రాష్ట్ర అధికార భాషగా నిర్ణయించుకోవచ్చు. రైటే. మూడో స్టేట్మెంట్ కూడా రైటే. రాష్ట్ర అధికార భాషగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. రైటే. ఏ ఆర్టికల్ ప్రకారం? 345 ఆర్టికల్స్లలో ప్రకారం. హిందీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ది నేషనల్ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ హిందీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ది నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ హిందీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్ థాట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years. ఇంగ్లీష్ కుడ్ కంటిన్యూ టు బి యూజ్డ్ ఫర్ ఆల్ అఫీషియల్ పర్పసెస్. సింపుల్. ఒకటే మొదటి దగ్గరే తేలిపోయేది. హిందీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ది నేషనల్ లాంగ్వేజ్ అన్న దగ్గరే స్టేట్మెంట్ ఆల్రెడీ తప్పైపోయింది. ఇంకా మిగిలింది చదవాల్సిన అవసరం కూడా లేదు. హిందీని జాతీయ భాషగా గుర్తించారనేది ఏదైతే ఉందో అసలు అదే 15 సంవత్సరాల పాటు హిందీ జాతీయ భాషగా ఉంటుంది అనేది ఏదైతే ఉందో అక్కడే అయిపోయింది. డి ఆప్షన్ రాంగ్. ఓకేనా? ఇది మీకు పూర్తి తెలుగులో ఎక్స్ప్లెనేషన్. తెలుగు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో తెలుగుకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఆ ప్రింటెడ్ బుక్ మన తెలుగు మెటీరియల్ ఏదైతే ఉందో ఆ తెలుగు మెటీరియల్లో మొత్తం తెలుగుకి సంబంధించిన అంశాలు ఇప్పుడు నేను చెప్పిన లెసన్కి సంబంధించి నేను ఏ పేజీలో చెప్పానో అంశాలన్నీ మీకు కనబడతాయి. అట్లనే మీకు రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పి మన పుస్తకం ఏదైతే ఉందో మెటీరియల్ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధ సంస్థలు అని ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ దగ్గర రాజ్యాంగబద్ధ సంస్థలు రాజ్యాంగబద్ధ పదవులు అని చెప్పి అటార్నీ జనరల్, ఆర్థిక సంఘం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఉన్నాయి. అక్కడ అధికార భాషా సంఘం అని చెప్పి ఆ ఏరియాలో కూడా మీకు 343, 345, 346 ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్టికల్స్ అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. బుక్స్ ఉన్న వాళ్ళు అక్కడ చూడండి. బుక్స్ ఉన్న వాళ్ళు ఇది మనకి భాషలకి సంబంధించిన చాలా మేజర్ ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి దీనికి సంబంధించి ఆన్లైన్ పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో రఘురామ్స్ అకాడమీ తరపున యాప్ ద్వారా మొబైల్లో ఈ కోర్సు వినే సదుపాయం ఏదైతే ఉందో ఇప్పటికే మనకి 2-3 బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో నడుస్తూ ఉన్నాయి. అట్లనే ప్రతి 2 రోజులకి ఒక బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే రోజుకి ఒక 50-60 మెంబర్స్ యాడ్ అవుతున్నారు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఈ బ్యాచ్లో జాయిన్ కావచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ నోట్స్ బిట్ బ్యాంక్ సపరేటు, తెలుగు మీడియం వాళ్ళకి సపరేటు. నేను తెలుగు మీడియం అయినా నాకు ఇంగ్లీష్ కూడా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ మీడియం నాకు 2 మీడియంలో మెటీరియల్ కావాలంటే అట్లా కూడా ప్రొవైడ్ అది ఉంది. మీకు ఏ డౌట్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. రఘురామ్స్ అకాడమీ అనే యాప్ ఏదైతే ఉందో యాప్ ద్వారా చాట్ ద్వారా నన్ను అడగచ్చు. ఇంతకు మించి బెస్ట్ ఏదంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇదే. మీరు ఏదో పైపైన చెప్పే వాళ్ళని తక్కువ ఫీజు ఉందని చెప్పి అట్లా మీరు పోవద్దు. ఫుల్ లెంత్ లెసన్ని మీరు అలాంటి డెసిషన్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా గైడ్ చేయండి, మీ వాళ్ళకి కూడా గైడ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మళ్ళీ వేరే టాపిక్లో కలుద్దాం.